ఇది ఆఫ్ చేయి, ఫ్యాన్ ఆఫ్ చేసి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రయాణంలో ప్రయాసంతో కష్టపడి వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. నన్ను చూడని వారికి, కనబడని వారికి కూడా నా తరపున వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. చాలా సంతోషము. సహోదరు యొక్క గృహంలో బహుకాలం తర్వాత ఏర్పాటు అగుచున్నటువంటి మొట్టమొదటి గృహ కూడిక. దీన్ని బట్టి నేను వ్యక్తిగతంగా ఆనందపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ కుటుంబంలో కూడా ఖచ్చితంగా దేవుని యొక్క పరిశుద్ధులు, నీతిమంతులు అని పిలువబడుతున్న వారి యొక్క అడుగులు ఈ స్థలంలో ఖచ్చితంగా పడి తీరాలి. సహోదరుడు యొక్క కుటుంబానికి కూడా ఆతిథ్య ఫలము చేకూర్చబడాలి. ప్రవక్తను చేర్చుకొని ఉండడం వలన ప్రవక్త ఫలములు చేర్చుకొని అనేటువంటి ఒక గొప్ప స్థితి వీరికి కావాలి. కాబట్టి ఈ నాళ్ళకి దేవుడు సహోదరుని ప్రేమించి ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఒక గొప్ప తరుణాన్ని బట్టి దేవుడికే స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. ఆమేన్. కొంత సమయాన్ని మన వాక్యంలో గడిపే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము, మాథ్యూ 17th చాప్టర్. తీసుకో బెట్ట, తీసుకో, పక్క జరుపు. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం మొదలుకొని 8వ వచనం వరకు గమనించుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం మొదలుకొని 8వ వచనం వరకు గమనించుదాం. 6 దినములైన తర్వాత వెంటబెట్టుకొని వారి ఎదుట రూపాంతరం పొందెను. ఎస్, వెలుగు వలె తెల్లని వాయెను. వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లాబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకుడి అని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలలోంచండి, కళ్ళు మూసుకోండి. వాక్యంలో దేవుని ఆత్మ సహాయ విషయం ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, నీతికి సమాధానమునకును భూమికి ఆకాశమునకును సమస్తమునకు కూడా కారణభూతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ఎందు నిమిత్తమై ఈ స్థలంలో మేమందరం సమకూర్చబడి ఉన్నామో, మాకు ఏ మేలులు రావలసినవై ఉన్నవో ప్రభువా, ఈ కుటుంబానికి, ఈ గృహ యజమానుడికి, నీ కుటుంబీకులందరికీ ఏదైతే అవసరమై ఉన్నదో, సార్వత్రిక సంఘమునకు కూడా ఏదైతే లోటుగా ఉన్నదో ప్రభువా, మా అందరితో కూడా మీరు మాట్లాడండి నాయన. ఈ లేఖనములలో అక్షరములను దాటి ఆ ఆత్మను, ఆ అక్షరముల వెనకాల ఉన్న జీవమును
మేము పొందుకునే శక్తిని, భాగ్యమును మాకు దయచేయండి ప్రభువా. కృపగల దేవా, మా గర్వములను, మా జ్ఞానములను, మా స్వనీతిని అంతటినీ కూడా ప్రభ పూర్తిగా తీసివేసి నీ యొక్క సన్నిధిలో ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నీ ఉంటానన్నావు గనుక ఇది నీ ఇప్పుడు ప్రభ ఈ సమయంలో ఇది నీ సన్నిధి అయి ఉన్నది. ఈ సన్నిధిలో మేము వచ్చి ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మా దోషములను, పాపములను, అతిక్రమములను అన్నిటినీ తీసివేసి నాయన నీవే నాతో మాతో మాట్లాడమని, నన్ను మమ్మల్ని దర్శించమని, బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. బయట ఇంకొక చైర్ ఖాళీ ఉందా? ఉందా? ఋత్విక్ నువ్వు బయటకు వెళ్ళి చైర్లో కూర్చోపా. మైకిల్ కదిలించకుండా లేదా అక్కడ నీ పక్కన కూర్చోమన్నా, అక్కడ కూర్చో, పర్వాలేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ అది కదలకుండా చూసుకోవాలి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 1వ వచనం మొదలుకొని 8వ వచనం వరకు గమనించినట్లయితే యేసు ప్రభువారు తను చేస్తున్నటువంటి పరిచర్యలో తన దగ్గర ఉన్నటువంటి, తనను వెంబడిస్తున్నటువంటి అనేక మంది ప్రజలు, దానిలో అనేక మంది అయినటువంటి ప్రజల మధ్యలో మరీ ప్రాముఖ్యంగా ఉన్నటువంటి 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లో కూడా ప్రాముఖ్యంగా 3 మాత్రమే ఆయన ఎన్నుకొని ఒక ప్రత్యేకమైనటువంటి స్థలానికి ఆయన వారిని కొనిపోతా ఉన్నాడు. ఆ 3 ఒకరు పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 మాత్రమే ఆయన ఎన్నికలో ఉండి ఆయన ఆ కొండపైన ఏదైతే చెయ్యాలని ఇష్టపడ్డాడో దానిని ఈ 3 మాత్రమే విశదపరచాలని, ఈ 3 మాత్రమే బయలుపరచాలని నిర్ణయించుకున్నాడు ఆయన. ఆ 3 వెంటబెట్టుకుని మిగతా వారెవ్వరికి తెలియకుండా ఆయన ఆ రూపాంతరపు కొండ, ఒక కొండపైకి ప్రయాణం అయ్యాడు. ఆయన కొండపైకి ప్రయాణం అవ్వగానే కొండ యొక్క ఒక స్థాయికి, ఒక దశ వరకు రాగానే ఆయన నిలబడి ఉన్నటువంటి ఆ శిష్యుల ఎదుటగానే ఒక్కసారి తాను ఉన్నట్టుండి ఒక మేఘము, ప్రకాశమానమైనటువంటి ఒక వెలుగు మేఘము చేత కమ్మబడి ఆ మేఘములో ఆయన పైకి అలాగున ఎత్తబడినటువంటి ఒక సందర్భాన్ని చూస్తున్నారు. ఎంతటి ప్రకాశమానమైనటువంటి వెలుగంటే ఒక చాకలి కూడా అంత చక్కగా ఉతకలేనంత తెలుపుతో కూడుకున్న వెలుగది. అంత చక్కటి ప్రకాశమానమైన వెలుగుతో ఆకాశములోనికి అలాగున కొనిపోబడినటువంటి ఆయనకు కుడి పక్కనను ఎడమ పక్కనను మోషే ఏలియాలు ఇద్దరు కూడా ఒక్క క్షణంలోనే ప్రత్యక్షం అవడాన్ని ఈ 3 శిష్యులు చూస్తూ ఉన్నారు. ఆమేన్. ఈ రూపాంతర కొండ మీద జరిగిన సందర్భాలను గనక సరిగ్గా క్రైస్తవ ప్రపంచం గమనిస్తే చాలు, కొత్త నిబంధనలో దేవుడు తన వధువుతో బయలుపరచాలనుకున్న అనేకమైన మర్మాలు బయటపడతాయి ఇక్కడ. ఎందుకంటే ఆకాశ పరిమాణంలో 3, భూలోక పరిమాణంలో 3. ఆ 3 ఒక ప్రత్యేకమైన వాటికి సూచనగా ఉన్నారు, ఈ 3 ఒక ప్రత్యేకమైన వాటికి సూచనగా ఉన్నారు. కానీ ఈ 3లో మనందరికీ తెలిసిన విషయమే, అత్యధికమైనటువంటి మాటకారి పేతురు గారే. ఎస్ఆర్నో? రహస్యంగా ఉన్నప్పుడు అత్యధికమైన మాటకారి యోహాను గారు. కరెక్టేనా? ఒంటరిగా రహస్యంగా ఉన్నప్పుడు చాలా మాట్లాడడానికి, ఆశపడడానికి ఇష్టపడే వ్యక్తి యోహాను. బహిరంగంగా అందరి ముందు మాత్రం మాట్లాడడానికి పేతురు ముందు ఉంటాడు. ఎందుకని? పేతురు కొద్దిగా ప్రథమ శిష్యుడు, తాళపు చెలు కలిగినోడు, అధికారం కలిగినోడు. దేవుడు కూడా మొట్టమొదటిగా పేతురునే స్థిరపరచాలని ఇష్టపడ్డాడు. ఆ మాత్రము కొద్ది గొప్ప నోటి ఏమంటారు దాన్ని, దూకుడు ఉండక మానదు. ఆమేన్. బేసికలీ పేతురుడే పేరున్న వాళ్ళందరూ ఇట్టాగే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇదే దూకుడులో ఉన్నట్టుండి ఆయన తట్టుకోలేక మాట అనేశాడు. ఏమి?
ఎదురుగా కనబడుతున్నటువంటి యేసు ప్రభువారు, మోషే, ఏలియా ముగ్గురు కనబడుతుంటే ఆహాహా, ఎంత ప్రకాశమానమైనటువంటి ఈ వెలుగు ఎన్నడూ చూడలేదే. తట్టుకోలేక, ప్రభువా ఒక పని చేద్దాం, నీకొక పర్ణశాల అంటే టబర్నకిల్, ఇంగ్లీష్లో ఏమంటుందంటే టబర్నకిల్ అంటే గుడారము, నివసించేదే. కరెక్టేనా? ఇది ఒక గుడారమేనా? ఇది ఒక గుడారమే. ఆయన అంటాడు, ప్రభువా నీకొక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కట్టి ఇక్కడ నుంచే రాజ్య పరిపాలన ప్రారంభిద్దాం. ఎందుకంటే వచ్చిన ఆయన మెస్సే అని తెలుసు వాళ్ళకి. మెస్సే వచ్చాక రాజ్య పరిపాలన, రాజ్యస్థాపన చేస్తాడని తెలుసు. ఎలాగో ఈ కొండ చాలా చక్కగా ఉంది. ఈ కొండలో ఇంత ప్రకాశమానమైన వెలుగులో ఇంత చక్కటి అద్భుతమైనటువంటి దర్శనం కనబడతా ఉంది. ఇక్కడి నుండే మనం పరిపాలన మొదలు పెడదాం. ఆ మాట చూడండి, పేతురు పలికిన మాటని. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట. అయ్యో, పేతురు కంటికి మంచిగా కనబడుతుంది అది. ఎవరి కంటికి? పేతురు కంటికి. ఆ కొండ మీద యేసు ప్రభువారు, మోషేయు, ఏలియాయు ఉండగా వారితో పాటు శిష్యులు కూడా కలిసి నివసించుట మంచిదంటున్నాడు. అయితే నాకు ప్రశ్న, డౌట్ వచ్చింది. అయ్యా పేతురు గారు, ఇక్కడ నుంట మంచిదన్నావు కదా, ఎవరెవరు? మనము అన్నావు కదా, అంటే మీరు ముగ్గురు శిష్యులేనా? మీతో వాళ్ళొద్దా? అయ్యా ఇలా కూడా చూడాలగా. మనం ఇక్కడ ఉండడం మంచిది. ఎవరెవరు? మీరు ముగ్గురు, మేము ముగ్గురము. మీతో వాళ్ళందరూ ఏం కావాలి? కింద ఉండాలి కొండకి. జాగ్రత్త, ఇంకొచ్చే ముందుగానేనా? మంచిది. నీకు ఇష్టమైతే ఎస్, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పాను. ఇంతకీ యేసు ప్రభువారు ఈ మాటలు వింటున్నాడా? వింటున్నాడు. ఆయన ప్రతి ఒక్కరి మనవులు మాటలు వింటాడు. ఆయన పేతురు పలికిన ఈ మాటలు విన్నాడా? ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా విన్నాడు. ఆయన ఇంకా ఆ మాటలే కాదు, ఇంకా పలుకుతూనే ఉన్నాడు. ఆయన తన మాటలు సాగుతూనే ఉన్నవి. కానీ యేసు ప్రభువు ఆయనకి తిరిగిచ్చే సమాధానం ఏంటి? అయ్యా, యేసు ప్రభువు పేతురు మాట్లాడిన దానికి తిరిగిచ్చిన సమాధానం ఏంటయ్యా? కాదు, వాళ్ళు ఆ వెలుగును, ఆ ప్రకాశం, సమస్తాన్ని చూసి ఆకాశము నుండి దిగి వచ్చిన ఆ స్వరాన్ని విన్న తర్వాత భయపడి సాష్టాంగ పడ్డారు. అప్పుడు భయపడకూడదు, లేవండి అన్నాడు ఆయన. కానీ దానికంటే మునిపే పేతురు మాట్లాడిన మాటలకి యేసు ప్రభువు ఇచ్చే సమాధానం ఏంటి? నేను అడిగానయ్యా, అమ్మ మనము కామారెడ్డికి వెళ్దామా, లేదా కమ్మర్పల్లికి వెళ్దామా, హైదరాబాద్ వెళ్దామా అంటే నువ్వేం చెప్తావు నాకు? అయ్యో ఇక్కడే ఉందామా, మొరతాడులో ఉందామా అంటే నువ్వేమంటావు? ఒక డ్యూటీ టైం అయింది అంటారు, ఇంకొకరికి బర్రెలకు పాలు చేయాలంటారు. ఎస్ సార్. ఇంకొకరు స్థలం సరిపోయింటారు, ఒక హోటల్ ఓపెన్ చేయాలంటారు. ఎస్ సార్. ఏదో ఒకటి చెప్తారుగా ఇక్కడే ఉందామంటే. ఇప్పుడు యేసు ప్రభువుని పట్టుకుని ఇక్కడే ఉందామయ్యా అని అంటూ ఉన్నప్పుడు యేసు ప్రభువు ఏం సమాధానం చెప్పాడైనా? ఏం చెప్పలేదు. చెప్పాడా? నా బైబిల్లో అయితే లేదు, మరి మీ బైబిల్లో కూడా లేకపోయి ఉండాలా. ఎందుకని? అయ్యా, ఈ రోజున నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశము ప్రథమ ఫలముల పర్ణశాల. అమ్మా ఏంటది? ప్రథమ ఫలముల పర్ణశాల. పాఠశాల కాదు, ప్రథమ ఫలముల పర్ణశాల. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ప్రథమ ఫలముల పర్ణశాల, ఇక్కడ మనం చెప్తున్నటువంటి ఈ అంశం యొక్క పదాన్ని ఒక 2 నిమిషాలు మీకు అర్థమవునట్లుగా దీనికి కొంత వృత్తాంతాన్ని నన్ను వేయనివ్వండి. ఆ తర్వాత మీరు చక్కగా కొన్ని విషయాలు గ్రహించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ తెలుసు, బైబిల్లో దేవుడు ఒక ఖచ్చితమైన ఆజ్ఞను ఇజ్రాయేలుకి ఇచ్చి ఉన్నాడు. ఆయన చూడండి, నిర్గమకాండము
34వ అధ్యాయము 26వ వచనము. ఎలయనగా 34:26 నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటిది నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. ఇక్కడ ఆ మాటను మీరు గమనిస్తే, భూమి దానిలో నుంచి వచ్చేటువంటి పంటలో మొదటిది అది ఎక్కడికి తేవాలి? దేవుని యొక్క మందిరంలోనికి తేవాలి. నా మాటలను జాగ్రత్తగా గమనించాలా. నేను వేస్తున్న పునాది సమయంలో భూమి దేనికి సాదృశ్యము? పంట దేనికి సాదృశ్యము? దానిలో ప్రథమ ఫలము దేనికి సాదృశ్యము? మందిరము దేనికో దానికి సాదృశ్యం అయి ఉండాలి. ఇవన్నీ ఎస్ఆర్నో. భూమి పంట ప్రథమంగా వచ్చేది, తర్వాత మందిరంలోకి తీసుకురావడము. ఇదంతా జరిగితేనే ప్రథమ ఫలము అనేటువంటి కార్యక్రమము సంపూర్తి చేయబడుతుంది. అది నీ భూమి అయి ఉండాలా, నువ్వు వేసిన పంట అయి ఉండాలా, నీకు వచ్చిన ప్రథమ ఫలం అయి ఉండాలా. అది కూడా మందిరంలోనికి వస్తేనే ఆ కార్యక్రమం సంపూర్తి అవ్వాలా. లేనిదే ప్రథమ ఫలం అనేటువంటిది సంపూర్తి కావడం అనేది అసాధ్యం. కరెక్టేనా? మనందరికీ తెలుసు, బైబిల్ అంతా కూడా ఇట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ రిడిల్స్ అంటాడు దేవుడి ప్రవక్త. రిడిల్స్ అంటే చిక్కుముడులాలతో కూడుకున్నటువంటిది. ప్రతిదీ మరొక విషయాన్ని సాదృశ్యంగా చూపించేది. ఇక్కడ భూమి మరొక విషయాన్ని, పంట మరొక విషయాన్ని, ప్రథమ ఫలం మరొక విషయాన్ని, మరియు మందిరము మరొక విషయాన్ని సాదృశ్యంగా చూపిస్తున్న విషయాలు. అయితే ఈ ప్రథమ ఫలములో దేవుడు కేవలం భూమి పంటనే ప్రథమ ఫలంగా ఎంచుతున్నాడా? కాదు కాదు. నిర్గమకాండం, సరే మరి ఆదికాండం, జెనసిస్, కేవలం భూమి యొక్క పంటలో ఉన్నటువంటి ఆ యొక్క నేల పంటను మాత్రమే ప్రథమ ఫలంగా ఎంచుతున్నాడా? చూడాలి. ఆదికాండం 49వ అధ్యాయం 2వ వచనం మొదలుకొని, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, నీ తండ్రి అయినటువంటి ఇజ్రాయేలు మాట వినుడి. ఇక్కడ ఇజ్రాయేలు మాట్లాడుతున్నాడు, యాకోబు మాట్లాడుతున్నాడు. తన పిల్లల 12 మంది గోత్రీకులను ఎదురుగా పెట్టుకొని ఆ పిల్లల గురించి మాట్లాడుతున్న మాటలు చూడండి. మొట్టమొదటిగా రూబేను గురించి అంటాడు. ఏమని చూడు, ఓ రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తికి నా బలానికి నువ్వు ప్రథమ ఫలంవి. అయ్యా, నువ్వు నా శక్తికి నా బలానికి నువ్వే నా ప్రథమ ఫలానివి. తర్వాత ఔన్నత్యాతిశయమును బలాతిశయమును. అయ్యా, నా మాట వినాలా. ఏదైతే ప్రథమ ఫలమో, ఏదైతే జ్యేష్ఠమో, దానికి ఔన్నత్యాతిశయమును బలాతిశయము కూడా కారణమయ్యే స్థానమే జ్యేష్ఠత్వపు స్థానము మరియు ప్రథమ ఫల స్థానము. నా మాట జాగ్రత్త వినాలా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే బైబిల్లో ప్రథమ ఫలం అనగానే పంటలలో పండేదో, సంపాదనలో ఉండేదో మాత్రమే ప్రథమ ఫలం కాదు. మరియు ఒక మనిషి యొక్క, అతడి యొక్క సంతానములో నుంచి వచ్చేటువంటి ఆ జన్మలలో కూడా ప్రథమ ఫలంగానే బైబిల్ పరిగణిస్తూ ఉంది. పెద్ద కొడుకు, జ్యేష్ఠంగా ఉన్నవాడు దేవుని యొక్క ప్రథమ ఫలమే. ఆమేన్. ఈ ప్రథమ ఫలంగా ఉంటున్న వారు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలా? ఎక్కడికి తీసుకొని రాబడవలెను? అయ్యా, ఎందుకంటే ఆ మందిరంలోనికి రావాలి. అది అయ్యా, ప్రథమ ఫలం ఎక్కడికి రావాలి? మందిరంలోనికి తీసుకొని రాబడాలి. అది పంట పొల ప్రథమ ఫలమైనా, మరియు సంపాదన ప్రతిఫలమైనా, లేదా అతనికి ఉండేటువంటి కుమారుల యొక్క జ్యేష్ఠంలోనైనా సరే ఆ ప్రథమ ఫలము మందిరములోనికే తీసుకురావాలా. అందుకే కదా ఇజ్రాయేల్ అంటాడు, ఇజ్రాయేలు, నీ ప్రతి జ్యేష్ఠపు కుమారుడు నా సొత్తు, వాడు నావాడు అంటాడు ఆయన.
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రథమ ఫలము అనగానే దేవుడు అనుగ్రహించినటువంటి దాంట్లో శక్తిలోను, బలములోను, అవసరతలోను, ఆశీర్వాదాలలోను, దేవుడు మన కొరకు నియమించిన సమస్తంలో కూడా మొట్టమొదటిగా వచ్చినటువంటి ఫలాన్ని ప్రథమము అంటేనే మొదటిది. దాని గుండా వచ్చే ఫలమే ప్రథమ ఫలము. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనించే రీతిలో చూస్తూ ఉంటే పంట పొలాల్లోనే సరే, కుటుంబంలో పుట్టినటువంటి పిల్లల్లోనైనా సరే ప్రథమ ఫలం అనేది దేవుడి మందిరంలోనికే తీసుకురావాలా. అయితే ఇక్కడ బైబిల్లో 3 రకాల ప్రథమ ఫలాలు ఉన్నాయి. అయ్యా, ఎన్ని రకాలు? 3 రకాల ప్రథమ ఫలాలు. 1 కాదు, 2 కాదు. ఎక్కడయ్యా? పాత నిబంధనలోని ఆజ్ఞల్లోనిదా? కాదు. ఏది ధర్మశాస్త్రపు కాడి అని చెప్పబడుతున్నటువంటి మోషే ధర్మశాస్త్రంలోనిదా? కాదు. నూతన నిబంధనలోనే, కొత్త నిబంధనలోనే 3 ప్రథమ ఫలాలు కనబడతా ఉంటాయి. ఆమేన్. మనము ప్రథమ ఫలముల యొక్క పర్ణశాల అనేటువంటి సంపూర్ణమైన విషయాన్ని చూడడానికంటే ముందు ప్రథమ ఫలాలు చూద్దాం. బైబిల్లో ఉన్నటువంటి ప్రథమ ఫలముల యొక్క రకాలను చూద్దాం. ప్రథమ ఫలం అనగానే మొదటిగా వచ్చేది అది ఎక్కడికి రావాలి? మందిరంలోనికి రావాలి. అది దేన్ని కలిగి ఉంటుంది? ఔన్నత్యాతిశయమును, బలాతిశయమునకును సూచనయు, మాదిరి, గుర్తుగా ఉన్నది అది. ఆమేన్. అయితే మొట్టమొదటి ప్రథమ ఫలాన్ని మీకు బైబిల్లో పరిచయం చేస్తా. చూడండి, 1 కొరింథీ 15:20 నా మాట జాగ్రత్త వినాలా. మొట్టమొదటి ప్రథమ ఫలం ఇది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తే మృతులలో నుండి లేపబడెను. తర్వాత మనుష్యుని ద్వారానే మరణం వచ్చెను గనుక మనుష్యుల ద్వారానే మృతుల యొక్క పునరుద్ధానము కూడా కలిగెను. ఆమేన్. ఇక్కడ ఆదాము పాపంలో పడిపోయిన సమయం మొదలుకొని పాపం వచ్చిన తర్వాత రోగాల పాలవుతూ, అనారోగ్యాల పాలవుతూ, సమస్యల పాలవుతూ, విపరీతమైనటువంటి ఇరుకులు, ఇబ్బందుల్లో మనుషులు పడుతున్న బాధల్లో చివరికి వారి జీవితం యొక్క గమ్యము మరణమైపోయింది. చివరి గమ్యస్థానం మరణం అవగానే తర్వాత అప్పటి నుంచి చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ, కానీ బ్రతికిన వారి సంఖ్య కూడా ఎక్కువే. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో చనిపోయి తిరిగి లేచిన వాళ్ళ పేర్లు చెప్పండి. విధవరాలి యొక్క కుమారుడు పాత నిబంధనలో ఎసర్ను, లాజరు, ఇంకా యేసుక్రీస్తు వారు కాకుండా చనిపోయిన వారు తిరిగి లేచిన వాళ్ళ పేర్లు యాయిరు కుమార్తె, ఇంకా ఎలీషా యొక్క శవము తాకినటువంటి బొక్కలు కలిగిన వ్యక్తి, అంతేనా? తర్వాత చనిపోయిన వారు తిరిగి లేచే సందర్భము ఎగ్జాక్ట్లీ షునేమి పట్టణస్తురాలి యొక్క కుమారుడు. వీరందరూ కూడా చనిపోయారు, వీరందరూ మరణించారు, కానీ వాళ్ళందరూ తిరిగి లేపబడ్డారు. ఆమేన్. కానీ వీళ్ళు లేపబడిన దానికి, క్రీస్తు లేపబడిన దానికి వ్యత్యాసం ఉంది. వీళ్ళు ఎలాగ లేచారో క్రీస్తు అలాగే లేచాడు. కానీ క్రీస్తు లేచింది ఎలాగంటే, వీరు మరణమునకు గురై మరొక అవకాశం ఇవ్వబడి తిరిగి లేచి మళ్ళీ మరణానికి గురైన వాళ్ళు. గెలిచినట్టుగా కనబడుతుంది, కానీ మళ్ళీ మరణమునకు దాసోహం అయిపోయి మరణ ముళ్ళు చేత కుచ్చిపిచ్చుకున్న వాళ్ళే. కానీ యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ఎలాంటిదంటే, ఆయన మరణమును జయించినటువంటి వ్యక్తుల్లో, అయ్యా నా మాట జాగ్రత్త వినాలా, మరణమును గురవుడ కాదు, మరణపుడు ముళ్ళను విరిచి మరణమునే జయించిన వారిలో ప్రప్రథమ ఫలంగా నిలబడ్డాడు ఆయన. అందుకే ఆ మాట మరొకసారి మాటని, ఇప్పుడైతే
నిద్రించిన వారిలో ప్రథమమైన ఫలముగా క్రీస్తే మృతులలో నుండి లేపబడ్డాడు. ఆయనే ప్రథమ ఫలము. కరెక్టేనా? అంటే ఆ నేలలో నిద్రించిన వారి విత్తనాలు వేసా, నిద్రించిన వారి పంట పండింది. దానిలో వచ్చిన మొట్టమొదటి ఫలము క్రీస్తు. ఆ క్రీస్తు మందిరంలోకి తేబడాలా సరే? ఆ మందిరంలోకి తేబడవలసినటువంటి క్రీస్తుని పేతురు గారు పట్టుకుని ఇక్కడే ఉందాం ప్రభు అంటాడు, ఇక్కడే పర్ణశాల కడతా అంటాడు. అరే, నేను మొదటగా లేవవలసిన వాడును, నేను ప్రథమ ఫలాన్ని. మరొక లేఖనం చూపిస్తాడు. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘం అనేటువంటి శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. అయ్యా, కొలస్సీ 1వ అధ్యాయం చదువుతున్నా నేను. కొలస్సీ 1 ఎంతమంది గ్రహించగలుగుతారు? కొలస్సీ 1 7వ ముద్ర యొక్క 3వ మడత కావాలంటే ఇక్కడికి రావాలి నువ్వు. దిస్ చాప్టర్ టేక్స్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ దిస్ ఎంటైర్ మెసేజ్. 7వ ముద్రలోని 3వ మడతను సంపూర్ణంగా వివరించగలిగినటువంటి అధ్యాయం కొలస్సీ. అక్కడ ఆయన అంటాడు, మళ్ళీ చదవాల, సంఘం అనేటువంటి శరీరానికి ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలు ఆది సంభూతుడు. లేచిన వాళ్ళు ఆయన మొట్టమొదటివాడు, ఆయనే ప్రథమ ఫలము. ఎస్సారో? ఆయన తర్వాతే ఆయన లాంటి వారు లేవాలా. కానీ ఆయన లాగా ఆయన కంటే ముందు ఎవడు లేవలేదు. అంతకంటే మునుపు కొన్ని వేల వేల కోట్ల 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 ప్రజలు చచ్చారు. యుద్ధాల్లో, మరణాల్లో, రోగాల్లో, వయస్సును బట్టి చచ్చిన వారు ఉన్నారు. కానీ ఆయన ఒక్కడే మరణమునకు ఎదురుగా వెళ్ళి కావాలనే సిలువ వేయబడి ఆ యొక్క మరణమునకు కారణమగుచున్నటువంటి ఆ సాతాను గాని యొక్క మరణములను విరిచి ఆది సంభూతుడిగా ప్రథమ ఫలముగా లేచిన వాడు ఆయనే. ఆయన మాత్రమే ప్రథమ ఫలము. కానీ నేను ముందు వేసిన పునాదిని గుర్తుపెట్టుకోండి. ప్రథమ ఫలం అనేది భూమి, పంట, దానిలో ప్రథమ ఫలము, తదుపరి మందిరంలోనికి తీసుకురాబడుట. ఆమేన్. అంతేనా? మరొక లేఖనం చూపిస్తా దీంట్లోనే. ఏది? క్రీస్తు అనేటువంటి ప్రథమ ఫలంలో మరొక లేఖనం 1 కొరింథీ 15వ అధ్యాయం 23వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 23వ వచనం. జాగ్రత్తగా గమనించాలా. మీరు వెతుకుతున్న కొలది వర్తమానంలో ఇంకా లోతులు కనబడతాయి. ప్రతివాడును, జాగ్రత్త వినాలా, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. అయ్యా, ఈ మాట ఎప్పుడు రాయబడుతుందంటే క్రీస్తు అనేటువంటి ప్రథమ ఫలము ఉత్పత్తి అయిన తర్వాత రాయబడిన మాట. క్రీస్తు కంటే ముందు గురించి రాయబడింది కాదు. క్రీస్తు ఎలాగున పునరుద్ధానమయ్యి, పునరుద్ధానం అవ్వడంలో, మరణంలో జయించి తిరిగి లేవడంలో, నిత్యత్వాన్ని పొందుకోవడంలో మన యేసు ప్రభువారు మొదటిగా ఎలా నిలబడ్డాడో, ఆయన తరువాత ఎత్తబడవలసిన మనల్ని గురించి మాట్లాడుతూ ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలం మాత్రం క్రీస్తే. తర్వాత ఇక్కడ ఉంది అసలైన మర్మము. ఏంటది? నేను బైబిల్లో మొత్తం 3 ప్రథమ ఫలాలు చెప్పా. మొదటి ప్రథమ ఫలము యేసుక్రీస్తే. మిగిలిన 2 ప్రతిఫలాలు మాత్రం ఉత్పత్తి అవ్వాలన్నా, బహిర్గతం అవ్వాలన్నా ఇక్కడే సూత్రం చెప్తున్నాడు ఆయన. ఆ వచనంలో చివరి మాట చదువుతల్లి. ఆయన వారు బ్రతికింపబడుదురు. దానికంటే ముందు ప్రథమ ఫలము క్రీస్తే. అయ్యా తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన యొక్క వారు ఎవరైతే వారు బతికించబడతారు. అంటే ఆయన ప్రథమ ఫలము, ఆయన వచ్చినప్పుడు తర్వాత ఫలాలు బయటపడతాయి. ఎస్ ఆర్ నో? బైబిల్లో 3 ప్రథమ ఫలాలు. మొట్టమొదటి క్రీస్తు. మిగిలిన 2 బయటపడాలంటే ఆయన రాకడతోనే బయటపడతాయి అవి. ఆయన రాకడ లేకుండా మిగిలిన 2 ప్రథమ ఫలాలు ఉత్పత్తి కాలేవు, బయటపడలేవు.
ఏది ఏమో కూడా చెప్పడానికి వీలు పడదు. అంటే మిగిలిన 2 ప్రథమ ఫలాలు ఉత్పత్తి కావాలంటే, బహిర్గతం అవ్వాలంటే, మనకు దొరకాలంటే అది ఆయన రాకడతో ముడిపెట్టబడ్డది. అది ఆ మాట మరొకసారి చదువుమ్మా. ప్రథమ ఫలము క్రీస్తే, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన యొక్క వారు బ్రతికించబడతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, మొదటి ప్రథమ ఫలం క్రీస్తు మనందరికీ తెలిసిన విషయమే. దానిలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు, మన జ్ఞానంలో కొదువా లేదు. రెండో ప్రథమ ఫలాన్ని చూపిస్తాను మీకు. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండో ప్రథమ ఫలానికి నేను కొంత బ్యాక్గ్రౌండ్, కొంత నేపథ్యాన్ని మీ ముందు పెడతాను. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం 18 నుంచి చూడండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. అతడు తర్వాత 19వ వచనం. మొదటి రాజులు 19:19 ఏలియా అచ్చడి నుండి పోయిన తర్వాత ఇక్కడ ఏలియా ప్రయాణం అవుతున్నప్పుడు దేవుడు అతను ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి అతను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏలియాకి 3 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటి, ఇజ్రాయేలు పైన యోహును రాజుగా నియమించు. రెండవది, సిరియా పైన హజాయేలును రాజుగా నియమించు. మూడవది, నీ తర్వాత ఎలీషాని నువ్వు ప్రవక్తగా నువ్వు అభిషేకించాలా. ఈ 3 ఆజ్ఞలను బట్టి ఎలీషా నెరవేర్పు విషయమే ప్రయాణం అవుతూ ఉన్నాడు. అయ్యా జాగ్రత్తగా మనం రెండో ప్రతిఫలాన్ని చూస్తున్నాం. రెండవ ప్రథమ ఫలాన్ని, మొదటి ప్రథమ ఫలము క్రీస్తే, రెండవ ప్రథమ ఫలము ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఈ రెండవ ప్రథమ ఫలంలో ఎలీషా అభిషేకించబడవలసిన సమయానికి వచ్చేసాడు. ఏలియా అభిషేకించడానికే దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు చూడ కంటిన్యూషన్. అతడు అతని ముందర ఉన్నటువంటి 12 అరకల ఎడ్లు. అయ్యా 12 అరకలు అంటే ఏంటో తెలుసా? 1 జత, 2 జత, 3 జత, 4 జత, 5, 6, 7, 8 అట్లా 12 జతలు. ఒక అరకకు 1 జత ఉంటుంది. సార్ నో మొత్తం ఎన్ని ఎడ్లు ఉన్నాయి అక్కడ? 24 ఎడ్లు. అయ్యా 24 ఎడ్లు, 24 ఎడ్లు. గాడ్ బ్లెస్ యూ. అయ్యా జాగ్రత్త పట్టుకోవాలా. వర్తమానం ప్రాణం ఆసక్తితో ఉన్నవాడికి దొరుకుద్ది అది. 24 ఎడ్లతో పని చేస్తా ఉన్నాడు. కంటిన్యూ చదివా. దుక్కి దున్నించుచు 12వ అరక. అయితే చూడండి, ఎడ్ల సంఖ్యతో కాకుండా అరక సంఖ్యతో చూడండి. ఇది ఎన్నోది? ఇది 12వది. 12 దోలుతున్నాడు ఆయన. 12 అరకలు పెట్టి 12వ అరకను పట్టుకొని దున్నుతా ఉన్నాడు ఆయన. తోలుచుండెను. ఏలి అతని చెరబోయి దుప్పటి ఏం చేశాడు? అతని మీద వేసాడా? అరే వేయగానే కంటిన్యూ. వేయగానే అతడు ఎడ్లను విడిచి, ఏ ఎడ్లను? 12వ అరక ఎడ్లను. అతను 12వ అరక ఎడ్లను పట్టుకున్నాడు. వచ్చి రాగానే దుప్పటి కప్పగానే ఎడ్లను వదిలేస్తున్నాడు ఆయన. ఇట్లాగా బైబిల్లో ఆమె పైన దుప్పటి కప్పబడ్డది. ఆమె పైన కూడా దుప్పటి కప్పబడగానే సమస్యను వదిలేసింది ఆమె. ఎవరయ్యా ఆమె? గోధుమలు కొట్లు పోయిచుండగా నా వస్త్రము కప్పుమని చెప్పి అడగగా ఆయన వస్త్రాన్ని కప్పాడు. ఎవరయ్యా? రూతు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ 12వ అరక, ఈ 12 ఇజ్రాయేల్ యొక్క గోత్రికుల సాదృశ్యం. కరెక్టేనా?
ఈ 12వ దాని మీద ఒక్కసారి దుప్పటి కప్పగానే 12వ అరకను వదిలేశాడు ఆయన. కరెక్టేనా? ఇజ్రాయెల్లో పుట్టిన 12వ వాడెవడు? బెన్యామీను. ఎస్ఆర్. ఇప్పుడు ఒకసారి ఆది కాండము 35వ అధ్యాయము 19వ వచనం. అట్లు రాహేలు మృతి పొంది పాతి పెట్టబడెను, కట్టించెను. అది నేటి వరకు రాహేలు యొక్క సమాధి స్తంభము. 18వ అధ్యాయం చదువు, 18వ వచనం చదువు. దాంట్లోనే ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా అతని తండ్రి అతనికి బెన్యామీన్ అని పేరు పెట్టాను. అంటే ఇక్కడ గమనించండి, 12వ వాడు పుట్టగానే తల్లి చచ్చింది. 12వ గోత్రికుడు రాగానే తల్లి చనిపోయి చెయ్యి విడవలసి వచ్చింది. గుర్తుందా? జ్ఞాపకం ఉంచుకుంచుకోండి. ఇక్కడ 12వ వాడు పుట్టగానే తల్లి మరణించింది. ఎస్ఆర్నో? అట్లాగే ఇక్కడ 12వ అరక మీద నుంచి పని చేస్తున్నటువంటి ఆయన ఒక్కసారి దుప్పటి కప్పగానే 12వ వదిలేస్తున్నాడు. ఆయన జాగ్రత్త వినాల. 12వ అరకను ఆయన దున్నుతూ ఉండగానే అతడి పైన దుప్పటి కప్పగానే 12వ వదిలేశాడు. తల్లి పుట్టగానే 12వ కుమారుడు దూరం జరిగిపోయింది. పిల్లడు పుట్టగానే. సార్నో అయ్యా, ఈ బెన్యామీనుకు సాదృశ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. బెన్యామీనికి సాదృశ్యమైన వ్యక్తులు. ఈ రెండు సాదృశ్యాలు పట్టుకొని రియాలిటీలోకి వచ్చి చూడాలి ప్రకటన గ్రంథంలో. ఎక్కడ రాహేలు పుట్టగానే బెన్యామీను పుట్టగానే రాహేలు చనిపోయినట్టుగా, దుప్పటి కప్పగానే 12వ అరకను వదిలినట్టుగా 1,44,000 మంది. తీయండి ప్రకటన గ్రంథము, చదవాలి. 7వ అధ్యాయమా? చదవాలి. ముద్రింపబడిన వారి లెక్క ఇజ్రాయేలు అందరిలో ముద్రింపబడిన వారు ఎంత? 1,44,000 మంది. ఒక్కొక్క గోత్రానికి 12,000. అయ్యా, దేన్ని సూచిస్తుందయ్యా అంటే ఒక్కసారి ఇజ్రాయేలీలలో 1,44,000 మంది పుట్టగానే ఇజ్రాయేలు అనే పదానికి మరణమే. ఇక దాంట్లో రక్షించబడవలసిన వారు ఎవరు లేరు. ఇక ఇట్ ఇస్ అ డెత్ టు ద ఇజ్రాయెల్. నా మాట వింటుర్రా? ఎలాగన బెన్యామీను జన్మించగానే రాహేలుకు మరణం వచ్చిందో, 1,44,000 మంది పుట్టగానే ఇజ్రాయేలుకు మరణం. ఇజ్రాయేల్కి రక్షణ లేదు, ఇజ్రాయేల్కి దేవుడు సువార్త లేదు, ఇజ్రాయేల్ పైన రక్షించువాడు యెహోవా వాడు లేడుగా, వారికి మరణం. ఇక నా మాట గ్రహించగలుగుతున్నారా? గ్రహించు వారికి గ్రహించినంతగా ఉంటుంది. ఎలాగున బెన్యామీను జన్మించగానే తల్లి చచ్చిందో, దుప్పటి కప్పగానే 12వ అరకను వదిలేశాడో, అదే రీతిగా 1,44,000 మంది పుట్టగానే ఇక ఇజ్రాయేల్ పైన దేవుడి యొక్క కరుణ, కృప, వారి ఎన్నిక, పిలుపు లేదిక. మిగిలిన వాళ్ళందరూ నరకానికే, మరణమే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 1,44,000 మంది మాత్రమే శేషించబడి మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోతారు. సగం కంటే ఎక్కువ మంది. దీన్ని జకర్యా గ్రంథంలో ఒక మాట్లాడు చూడండి. జకర్యా గ్రంథము మలాకి కంటే ముందు, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. అయ్యా, ఆసక్తిగానే ఉన్నారా? 13వ అధ్యాయం 8వ వచనం. దేశంలో 2 భాగముల మనుషులు చచ్చిపోతారు. ఇదే ఇజ్రాయేలీల యొక్క 1,44,000 మంది శేషించబడుతున్నటువంటి 12వ అరకను గురించి మాట్లాడుతున్న మాట ఇది. అక్కడ 2 భాగాల ప్రజలు చచ్చిపోతారు. 2వలో 3వ భాగం మాత్రమే ఆ కొద్దిపాటి శేషం మిగిలిపోతుంది. ఈ శేషం మిగిలిన ఒక్కసారి ప్రారంభం అవ్వగానే దీని తల్లి అయినటువంటి ఇజ్రాయేలుకి మరణం వచ్చేసింది. ఎసార్నో
ఈ 1,44,000 మంది పైన ఒక్కసారి దుప్పటి కప్పగానే, మీకు అర్థమయ్యే భాషలు చెప్పనా, ఎలీషా పైన కప్పిన దుప్పటి కప్పగానే ఎలాగ 12 వరకు వదిలేశాడో, ఈ 1,44,000 మంది పైన ఒక్కసారి ముద్ర పడగానే ఇశ్రాయేలుకు మరణం. ఇక సార్ వారు ముద్రించబడిన వారి లెక్క అది. ఒక్కసారి వారి పైన ఈ ముద్రలు రాగానే 1,44,000 లెక్క సంపూర్తి అవ్వగానే ఇజ్రాయేలుకు మరణమేక. దానిలో నుంచి రక్షింపబడవలసిన వాడు ఎవడు లేడిక. అయ్యా మరి 2 ప్రజల్ని చంపేది ఎవడు? ఈ 2 ప్రజల్ని మరణం చేస్తున్నది ఎవడు? ది ఫైనల్ పోప్. చిట్ట చివరిగా వస్తున్నటువంటి ఆ చివరి పోప్ ఉంటాడు. ఆ పోపే ఆ యుద్ధాన్ని నడిపించేది. ఆ రోజున ఆ పోపే అదే మృగం యొక్క ముద్రను 666 ముద్రను సంపూర్తిగా మృగం అనే స్థాయికి నెరవేర్పు జరిగించుకొని ముందుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ 2 ప్రజల్ని చంపేసేది వాడే. తర్వాత 1,44,000 చెప్పేసి కూడా వాడే. కానీ ఈ లెక్క మాత్రము, ఈ శేషం మాత్రము ముద్రించబడిన శేషం ఇది. ఆమేన్. తర్వాత ఇంకో లెక్క, దాని కిందికి చదవండి. ఏంటంటే ఆ 3వ భాగాన్ని అగ్నిలో నుండి, అగ్ని ఎందుకయ్యా మాకు? అగ్ని దేనికి? ఇట్ ఈస్ అ మ్యాటర్. ఇది ట్రిబులేషన్ కి సాదృశ్యము, ఇది శ్రమలకు సాదృశ్యము. అగ్నిలో నుంచి రావాలా, శ్రమలలో నుంచే రావాలా వాళ్ళు. ఈ 1,44,000 మంది శ్రమల గుండానే రావాలా. అందుకేనా వారు ఆయన రక్తంలో తమ వస్త్రములు ఉదుగుకొనిరి. ఆమేన్. తర్వాత మొదటి రాజుల గ్రంథంలో 19:20 వచ్చిన రండి. అతను ఎడ్లను విడిచి ఏలియా వెంటనే పరిగెత్తేసాడు ఎలీషా. నేను పోయి నా తల్లిదండ్రులు ఒక్కసారి ముద్దు పెట్టుకుంటానయ్యా, నేను మళ్ళీ తిరిగి వచ్చేస్తా, నిన్ను వెంబడిస్తా సెలవు అడగగా అతడు పోయి అయ్యా గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ 12వ ఎరక మీద ఉన్నటువంటి ఈయన ఒక్కసారి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను ముద్దు పెట్టుకుని వాళ్ళు వదిలేసి వస్తానని చెప్తున్నాడు ఆయన. ఎస్ఆర్నో? ఒక్కసారి 1,44,000 మంది పుట్టగానే వారికి తండ్రి సమానమైనటువంటి మోషే ధర్మశాస్త్రాన్ని వదిలేసి వస్తారు వాళ్ళు. మాట వింటారా? ఎలాగునైతే ఇక్కడ నన్ను వెంబడించుమని చెప్పినటువంటి అత్యున్నతమైనటువంటి పరిచర్య మోసుకొస్తున్న ఏలియా కనబడగానే ఎలీషా ఇక్కడ ఎలాగో వెంబడిస్తున్నాడో అక్కడ కూడా మోషే ఏలియాలు వస్తారా? సార్ ఎత్తబాడుతుంది ఇజ్రాయేలుకు ఎవరో వస్తారు, మోషే ఏలియాలు వస్తారు. అక్కడ ఏలియా కనబడతాడు. ఏలియా కనబడగానే ఏలియా ఏం చేస్తాడు గమనించాడు. ఒక విషయాన్ని పట్ల స్పష్టత కలిగి ఉండాలి. మోషే 100% పాత నిబంధన పరిచర్య మోషే. కానీ ఏలియాది మాత్రము ఇటు పాత నిబంధనయు ఇటు నూతన నిబంధనయు, ఇటు ఇజ్రాయేలులకు ఇటు యూదులకు రెండింటికి సరిపడిన పరిచర్య అది. సార్ను అందుకే ఆయన 4వసారి వస్తున్నది ఎవరి కొరకు? ఇప్పుడు మన కొరకు వధువు కోసం వచ్చాడు ఆయన. 5వసారి మళ్ళీ ఇజ్రాయేల్ కోసం వస్తాడు. ఏది? 2 ఒలీవ చెట్లుగా రాబోతున్నాడు ఆయన. మొదటిసారేమో ఏలియాగా వచ్చాడు, 2వసారి ఎలీషా మీదకి వచ్చాడు, 3వసారి బాప్తిజం ఇచ్చే యోహానుగా వచ్చాడు. ఆయన పైకి ఏలి ఆత్మ దిగి వచ్చిన రాయబడింది లూకా సువార్తలో. మళ్ళీ 5వసారి 4వసారి వధువు కోసం వచ్చాడు. 5వసారి మనం ఎత్తబడిన తర్వాత ఇజ్రాయేలుల కొరకు మోషే ఏలియాలలాగా ఒక 2 ఒలీవ చెట్లు ఒక చిట్టుగా దిగి వస్తాడు ఆయన. అయితే ఏలియా కూడా తెలుసు ఏమని ఇప్పుడు మీరు ఒక ఆలోచన చేయండి. నీవు ఇజ్రాయేలుడు అయ్యా, ఒక ఇజ్రాయేల్ నిద్రలు పెట్టుకోండి. అతని ఎదుట నేను మోషే అని ఒక వ్యక్తి వచ్చాడు, ఇదిగో నేను ఏలియా అని ఒక వ్యక్తి వచ్చాడు. ఇద్దరు నిరూపించబడ్డారు, ఇతడు ఏలియా అని ఇతడు మోషే అని. దీంట్లో ఒక ఇజ్రాయేలు ఇద్దరు ఎవరి మాట ఎక్కువ వింటాడు? ఎందుకు? ఏలియా కూడా ప్రవక్తేగా. కానీ ఏ ప్రవక్త నమ్మాలి, ఎవరిని ప్రవక్త అనాలి, ఎవరిని ప్రవక్త అనకూడదు, ఎవరిని వెంబడించాలి, ఎవరిని వెంబడించకూడదు అని రాసినటువంటి మూలాంశాలు పట్టుకొచ్చింది మోషే. సార్ అసలు పునాదే మోషే.
వారికి మోషే కనబడ్డా, ఏలే కనబడ్డా, ఏలే నమ్మరీళ్ళు. మోషే మోషే మేము మోషే మోషే అంటారు వాళ్ళంతా. సార్ అట్లాగే ఈ 144,000 మంది ఒక్కసారి ఏలియా రాగానే, ఆ ఏలియా ఎట్లా ఎలీషా దగ్గరికి ఏలియా రాగానే తల్లిదండ్రులు ఎట్లా వదిలాడో, అలాగే ఒక్కసారి 144,000 మందికి ఏలియా రాగానే మోషే యొక్క ధర్మశాస్త్ర పరిచయం వదిలేస్తారు వాళ్ళు. ఆ రోజున వాళ్ళు ఏం వింటారు తెలుసా? అయ్యా, ఆ రోజున వాళ్ళు ఏం వింటారు? ఏ వర్తమానాలు వింటారు? ఇదే వర్తమానం, ఇదే గడియ వర్తమానం వాళ్ళు విని తీరాల్సిందే. వారు దానికి ముద్దు పెట్టి దానికి ఏం చెప్పాలా? గుడ్ బై అని చెప్పాల్సిందే. ధర్మశాస్త్ర మూలముగా ఒక్కడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు అని పౌలు గారు రాసిన మాటకు లోబడతారు వాళ్ళు. ఆ రోజున ధర్మశాస్త్రం మూలంగా ఏ ఒక్కడు నీతిమంతుడు తీర్చబడడు. కేవలం నూతన నిబంధన ద్వారా మాత్రమే నీతిమంతులు బయటకు వచ్చేది. ఈ విషయాన్ని వాళ్ళు గ్రహించి వారి తల్లి సమానమైనటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని వదిలేసి వస్తారు వాళ్ళు. ఆమేన్. తర్వాత చూడ 21వ వచనం. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి యొక్క ఎడ్లను తీసి వధించి చాలు. ఇక్కడ గమనించాల, ఏ ఎడ్లనైతే ఆయన అప్పటిదాకా దున్నాడో అవే ఎర్రకలు తీసి అవే 2 ఎడ్లను పట్టుకొని, అతను ఇంగ్లీష్లో మీకు సరిగ్గా వెతికితే దొరుకుతుంది, అతను దాన్ని వధించి హీ బాయిల్డ్ దట్ మీట్, దాన్ని ఉడకబెట్టి తర్వాత కర్రీ చేశాడు. ఆయన కూర చేశాడు అగ్ని కింద పెట్టి. అయ్యా, ఈ 144,000 మందికి సదృశ్యమైనటువంటి ఈ బెన్యామీనులు వీళ్ళందరూ కూడా అయ్యా ఏం చేస్తున్నారు? ఏమైంది? అట్లా నవ్వబాకండి, మీరు నన్ను చూడాలి, అందరు నన్ను చూడండి. అక్కడ 140,000 మంది ఏం చేస్తున్నారంటే, వారు శ్రమల కాలం గుండా రావలసినదై ఉన్నటువంటి జకర్యా గ్రంథంలో 13:9 చెప్పబడినట్టుగా అగ్నిగుండా నేను వెండిని శుద్ధిపరిచినట్టుగా శుద్ధిపరిచే కార్యక్రమమే ఈ ఎడ్లను వధించుటయు, వారిని ఉడకబెట్టుటయు, వారిని మంట కింద కాల్చడం అనేటువంటిది కూడా ఇదంతా వారి యొక్క శుద్ధీకరణ శ్రమల గుండా జరుగుతుందని సూచించడానికే. వధువు శ్రమల గుండా రాదు, దేవుడి భార్య శ్రమల గుండా రాదు. కేవలము ఇజ్రాయేలీలే లోకమే శ్రమల గుండా వచ్చేది. ఈ 144,000 మంది కూడా ఆ అగ్నిలో వెండి తరహాగా, ఆ 12వ ఎరక ఎడ్లను నరికినట్టు రీతిగా, వారి మాంసం ఉడకబెట్టి వారిని మంట కింద పెట్టి కాల్చిన రీతిగా వారు శ్రమలలో నుంచే రావాలా. అందుకే 5వ ముద్రలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని? బలిపీఠం కింద ఉన్న ఆత్మను మాట్లాడతాయి. చూడండి ఒకసారి, తీయండి. వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక మా రక్తం నిమిత్తము తీర్పు తీర్చక ప్రతిదండన చేయకై ఉంటావు. బిగ్గరగా కేకలు వేసిరి. అయ్యా, దీనిలో ఉన్నటువంటి ఈ శ్రమల కాలము గుండా వస్తున్న వారికి తెల్లని వస్త్రం ఇవ్వబడుచున్నది. ఎస్ఆర్నో? అయితే ఆ తర్వాత యేసు ప్రభువు ఒక మాట మాట్లాడతారు చూడండి. మరియు అంటే వారి వలె, అంటే ఇక్కడ ఇది చూడండి, ఎవరో కొంతమంది ఉన్నారు, వీళ్ళు చనిపోయిన రీతిగానే మరికొంతమంది చచ్చిపోవాలంటున్నాడు ఆయన. వీరి వలె చంపబడబోయే లెక్క. వీళ్ళెట్లా చంపబడ్డారో వీళ్ళెట్లా చంపబడాలా. వీళ్ళంత క్రూరంగా హింసించబడి చంపబడ్డారో వీళ్ళలాగే మరికొంతమంది క్రూరంగా హింసించబడి చంపబడాలా. ఇలాగ క్రూరంగా హింసింపబడి చంపబడే వ్యక్తులు ఎవరో కాదు, ఈ 2/3 భాగము బెన్యామీనుకి సాదృశ్యము, 12వ ఎరకకు సాదృశ్యమైనటువంటి ఆ 144,000 మంది మాత్రమే దీనికి సాదృశ్యంగా నిలబడ్డారు. ఆమేన్. వీళ్ళే అత్యంత ఘోరంగా కిరతగా చంపబడతారు. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ కోసం పంపబడ్డటువంటి మోషే ఏలియాలను సైతం చంపి వాళ్ళు వీధుల్లో పడేస్తారు. ఎస్ఆర్నో? రకరకాల గ్రంథంలో అలా రాయబడిందా? వీధుల్లో పడేస్తారు. వాళ్ళు కూడా శ్రమల గుండానే బయటకు వస్తున్నారు. ఎస్ఆర్నో? వీళ్ళు పడుతున్నటువంటి ఈ శ్రమలన్నీ కూడా, ఈ కష్టాలన్నీ కూడా ఆ 12వ ఎరకను ఎలాగో వధించాడో ఇదంతా కూడా వారి యొక్క శ్రమల యొక్క అనుభవానికి సాదృశ్యంగా రాయబడ్డ మాటలు ఇవి.
అయితే బ్రదర్ ఇదంతా చెప్తున్నావు కదా, ఇంతకు మన అంశం ఏంటిది? ప్రథమ ఫలముల ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇజ్రాయేలు, నీవు యెహోవాకు ప్రతిష్ఠిత జనము, ఆయన రాబడికి ప్రథమ ఫలం ఇజ్రాయేలా? ఆమేన్. మొట్టమొదటి ప్రథమ ఫలం యేసుక్రీస్తు వారు. కరెక్టేనా? తర్వాత ఆయన అంటాడు, నా రాబడికి ప్రథమ ఫలం ఎవరో తెలుసా? ఇజ్రాయేలే. వారు నా రాబడిలో ప్రథమమయ్యా, నా ఆస్తిలో వాళ్ళు మొదటి భాగం, నా జ్యేష్ఠ కుమారుడు వాడు. ఏమంటాడు ఆయన? ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడా అంటాడు ఆయన. ఆ జ్యేష్ఠ కుమారుడికి ఆయన ఏమిచ్చాడు? జ్యేష్ఠత్వ హక్కునిస్తున్నాడు అన్నాడు ఆయన. ప్రథమ ఫలంగా పెడతానంటున్నాడు ఆయన. అయ్యా, మొదటి ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు. రెండవ ప్రథమ ఫలము ఇజ్రాయేలు, కానీ అందరూ కాదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉన్నది. సియోను దేనికి సాదృశ్యము? వధువుకి. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. మరియు విస్తారమైన జలముల ధ్వనితో రాగా వీటిని నేను విన్న ఆ శబ్దము. వాళ్ళందరూ కూడా ప్రజలు, మనుష్యులు. ఎవరలు? విస్తారమైన జనములు. గొర్రెపిల్ల ఉన్నది. గొర్రెపిల్ల పక్కన కాపలాదారులైనటువంటి 140,000 మంది ఉన్నారు. ఎవరో కొంతమంది కీర్తన పాడుకుంటూ వస్తున్నారు. ఎవరు వారు? గాడ్ బ్లెస్ యూ. కంటిన్యూ చదవండి. వారు సింహాసనం ఎదుటను, 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను కొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకములో నుండి కొనబడిన తప్ప ఎవ్వరు ఆ కీర్తన నేర్చుకోలేరు. ఎవరెవరు? భూమి మీద కొనబడిన 144,000 మంది మాత్రమే ఆ కీర్తన పాడగలుగుతారు. ఎస్ఆర్నో ప్రథమ ఫలమే పాడగలుగుతుంది ఇది. తర్వాత వీరు స్త్రీ సాంగత్యం అంటే సంఘ శాఖల సాంగత్యం అని అర్థం అక్కడ. ఆమేన్. వారు వధువు ఎత్తబడిన తర్వాత ఉండబోయే సంఘ శాఖలకు, వాటికన్కి, పోప్కి సంబంధం లేకుండా ఉండేటువంటి ఒక పరిశుద్ధమైన జనాంగం వీరు. వీరు ఏ స్త్రీ సాంగత్యాన్ని ఎరగకుండా, అపవిత్రులు కాని వారును, ఎరగని వారుడై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తుందో ఎవరెవరు వస్తారు అట్లా బాడీకి అట్లే వచ్చేది. ఎస్ఆర్నో ఎస్ఆర్. కొంతమంది పక్కన బౌన్సర్లు ఉంటారా? ఎక్కడ సెలబ్రిటీ వెళ్తాడో అక్కడ ఉంటాడు. ఆడు వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్ బయట ఉంటాడు, తినడానికి వెళ్తే తిన దగ్గర ఉంటాడు, ఎక్కడ ఉంటాడు ఆ పక్కనే ఉంటాడు. అట్లాగే ఈ 144,000 మంది అంట గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తుందో ఇది అక్కడికి వెళ్తా ఉన్నాడు వీళ్ళంతా. ఆమేన్. తర్వాత వీరు దేవుని కొరకును, గొర్రె పిల్లల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. అయ్యా, మొట్టమొదటి ప్రథమ ఫలమేమో క్రీస్తు. ఆమేన్. రెండవ ప్రథమ ఫలమేమో 144,000 మంది. ఆమేన్. ఈ రెండవ ప్రథమ ఫలం అంటే 144,000 మంది యేసుక్రీస్తుకి, ఆయన భార్యకి కాపలాగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటారు. వీళ్ళు భార్యగా లెక్కించబడరు. 144,000 మంది దేవుని భార్య కాదు, కానీ నిత్యత్వంలో దేవుడితో పాటు ఉండేటువంటి పరిచారకులు వాళ్ళు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియాలో ఏదైతే దేవుడు మాట్లాడాడో
ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి 2వ అధ్యాయం 3వ వచనంలో ఇజ్రాయేలు నా యొక్క ప్రతిష్ఠిత జనమా, నా ప్రథమ ఫలమా అని దేవుడు చెప్పినట్టుగానే నేను ఇజ్రాయేలు అన్నిటికీ విడవను, దాని శేషాన్ని మాత్రం ఉంచుకుంటానని చెప్పిన ఆ మాట నెరవేర్పు 1,44,000 మందిలో 7వ అధ్యాయంలోను 14వ అధ్యాయంలో చూపిస్తూ వీళ్ళని నేను ప్రథమ ఫలంగా తీసుకుంటున్నాను అన్నాడు ఆయన. సార్ ప్రైజ్ ది లార్డ్. ఇదంతా కూడా దృష్టాంతాలుగా ఏలియా ఎలీషాను ప్రతిష్ఠిస్తున్న అభిషేకిస్తున్న రూపంలో కనబడతా ఉంటాయి ఇవన్నీ కూడా. ఆమేన్. అయ్యా 3వ ప్రథమ ఫలాన్ని చూద్దామా? 3వ ప్రథమ ఫలాన్ని, మొదటిది క్రీస్తు, 2వది 1,44,000 మంది ఇజ్రాయేలుడు, 3వది రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చబడి జరుగుతా ఉన్నవి. ఎందుకంటే తన కుమారుడు అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడు. ఎవరైతే జ్యేష్ఠుడో వాళ్ళే ప్రథమ ఫలము. ఆమేన్. అంటే ప్రజలందరిలో జ్యేష్ఠుడు అన్నట్లుగా ప్రథమ ఫలం ఉన్నట్టుగా దేవుడు ముందే క్రీస్తు నియమించుకున్నాడు. ఆమేన్. తర్వాత ఆయన ఎలాగునైతే ప్రథమ ఫలముగా ఉన్నాడో అదే రీతిలో ఇజ్రాయేల్ బయటకు లాగాడు ప్రథమ ఫలముగా. ఇజ్రాయేలులో వీళ్ళు ప్రథమ ఫలము, మనుషులందరిలో కాదు. నా మాట జాగ్రత్త వినాలా అయ్యా. ఇజ్రాయేలులో ప్రథమ ఫలం అది. ఈ క్రీస్తు యొక్క ఎత్తబాటు తర్వాత ఏది పాత నిబంధన ఎత్తబాటు జరిగిపోయిన తర్వాత ఎన్ని ఎత్తబాట్లు? 6 ఎత్తబాట్లు ఉంటాయి బైబిల్లో. ఎన్ని? 6 ఎత్తబాట్లు. 1 హానోకు, 2 ఎలియా, 3 పాత నిబంధన పరిశుద్ధులు, 4 5 6 మోషే ఏలియాలు 1,44,000 మంది. ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క ఆయనే జ్యేష్ఠంగా ఉండి ఆయనే ప్రథమ ఫలంగా ఉన్న తర్వాత తన వెంబడి వస్తున్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందా? ఏమని? 1 కొరింథీ అప్పుడు ఒక మాట చెప్పాను, రాకడతో ఉంటుందన్న విషయం చెప్పాను. చూడండి 1 కొరింథీ 15:23 చూడండి. 1 కొరింథీ 15:23 అప్పుడు చదివారుగా. ప్రతివాడును తన వరుసలో బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తే. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. అంటే ఆయన ఎలాగో బ్రతికించబడ్డాడు, ఆయన ఎలాగో ప్రథమ ఫలం అయ్యాడో మిగిలిన వాళ్ళు ప్రథమ ఫలం అవ్వాలంటే ఆయన రాకడతో కూడుకున్న సంబంధమైన విషయం అది. ఎస్ఆర్లో ఇప్పుడు రోమ 8:27 ముందుకు చదవండి. మనందరికీ తెలుసు రోమ మాట్లాడేదంతా కూడా ముందు నిర్ణయం, ది ప్రిడెస్టినేషన్. కరెక్టేనా? దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను? సారూప్యం గలవారగుటకు ముందుగానే నిర్ణయించెను. కొంతమంది ఆయనతో పాటు కూడా సేమ్ అలాంటి సారూప్యం కలిగి ఆయనలాగా ప్రథమ ఫలం ఉండడానికి కొంతమంది నిర్ణయించుకున్నాడంట. ఆమెన్. మరొక లేఖనం ఎఫెసీ 1:12. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము మహిమకు కీర్తి కలగాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనల్ని ముందుగా నిర్ణయించేది. రోమ 8లో ఉన్న మాట అదే పలుకుతుంది ఇక్కడ. మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా. ఎవడు స్వాస్థ్యంగా ఉంటాడు? ప్రతి ఒక్కడి జ్యేష్ఠము నా స్వాస్థ్యము, ప్రతి ఒక్క ప్రథమ ఫలము నా స్వాస్థ్యము. అంతేనా? ఎస్ఆర్ నో? ఇంకొంచెం స్పష్టత ఇస్తాం మీకు. కొలస్సీ రాసిన 2వ తెస్సలోనికీయులు 2:13, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:13, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను సత్యమును నమ్ముట. అయ్యా ఏంటది? సత్యమును నమ్ముట వలనను
రక్షణ పొందుటకు కింద పదం రాయబడ్డ చూడండి. అంటే సత్యమును నమ్మి మీరు రక్షించబడుటకు ఆది నుండే మీరు ప్రథమ ఫలంగా ఉన్నారు. అసలు ఇది ఎవరి గురించి మాట్లాడుతుంది తెలుసా? నిన్ను గురించి నన్ను గురించి మాట్లాడుతున్న మాట అయ్యా. నిన్ను గురించి నన్ను గురించి మాట్లాడుతున్న మాట. ఇజ్రాయేలీలలో ప్రథమ ఫలము 144,000 మంది, అన్యజనులలో ప్రథమ ఫలము నువ్వు నేనే. వి ఆర్ ద ఫస్ట్ ఫ్రూట్. మనమే ప్రథమ ఫలము. దేవుడు ఇజ్రాయేలీలనే భూమి మీద వేసిన పంటలో మొలచిన మొట్టమొదటి ప్రథమ ఫలము 144,000 మంది. దేవుడు అన్యజనులు అని చెప్పబడుతున్న పంటలో వేసినటువంటి పంట ద్వారా వచ్చిన మొట్టమొదటి ఫలము నువ్వు నేను. అక్కడ నీ పేరు నా పేరు రాసుకోవాలా, అంతేనా? ఎస్సాను. అందుకే ఆయన అంటాడు ఆది నుండే మనము ప్రథమ ఫలముగా ఏర్పరచబడ్డాము. అసలు ఎక్కడ జగత్తు పునాది వేయబడక మునిపే అన్యజనులలో పిలవబడిన వాడు రాలేదు గనుక దారి పొడుగునా కనబడుతున్న ప్రతి ఒక్కరిలో నీ పేరును ఆయన ప్రథమ ఫలంగా పెట్టుకున్నాడు. ఆయన ప్రథమ ఫలం అంటే తెలుసా? ఒక పెద్ద 12-20 ఎకరాల పొలం ఉన్న చోట అంత పండితే మొట్టమొదటిగా తెంచే పనకు పెద్ద వాల్యూ ఉంటుంది. ఆ మొదటి ఫలమయ్యా నువ్వు. ఏది నీకన్నా నాకన్నా ముందు చనిపోయినట్టు అన్యజనుల్లో కొన్ని వేలాది కోట్లాది మంది చచ్చిపోయిన వాళ్ళలో నిన్ను నన్ను ప్రథమ ఫలంగా పిలుస్తున్నాడు ఆయన. యు ఆర్ మై ఫస్ట్ బోర్న్. నీవు, ఆయన అంటాడు ప్రథమ ఫలమా నీవు నా బలాతిశయము, ప్రథమ ఫలమా నీవు ఔన్నత్యాతిశయము. నువ్వు రూబేనుతో ఎలాగో యాకోబు మాట్లాడాడో, నా శక్తికి నా బలానికి నువ్వే ప్రథమము. ఎలాగ పలికాడు దేవుడు కూడా అన్యజనుల్లో నేను కనపరిచిన నా శక్తికి నా బలానికి అయ్యా నువ్వే నా ప్రథమ ఫలము. అమ్మా నువ్వే నా ప్రథమ ఫలానివి. నిన్నే నేను మొట్టమొదటిగా ఫలించుకొని తీసుకొని దగ్గర పెట్టుకుంటున్నాను అంటున్నాడు ఆయన. ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 చదవండి. తాను సృష్టించినంతటి వాటిలో అయ్యా సృష్టి చివరికి ఈ రెండవ ప్రథమ ఫలం కూడా మన తర్వాతే. నా మాట వింటున్నారా? రెండవ ప్రథమ ఫలం కూడా మన తర్వాతే రావాలి. ఎందుకంటే దేవుడు తాను సృష్టించినంతటిలో మనము ప్రథమ ఫలంగా ఉండాలనే సత్యవాక్యము వలన. ఏ వాక్యము? ఏది సత్యవాక్యము? ఆయా కాలానికి దేవుడిచ్చిన వర్తమానమే సత్యవాక్యము, మరేది కాదు. ప్రథమ ఫలం ఎట్లా ఉత్పత్తి అవుతుంది? 2024లో నీ పంటలో ఒక ప్రథమ ఫలం కావాలి. జనవరి నెలలో ఎట్లా ఉత్పత్తి అవుతుంది? ఆ కాలంలో ఆ పంటకి ఇచ్చే నీరు ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఒక 4 నెలల తర్వాత ఇంకో పంట వేస్తావు, ఆ కాలంలో ఆ సమయానికి ఇచ్చే ఆ నీరు ద్వారా అప్పుడు ఒక ఉత్పత్తి అవుతుంది. అందుకే అంటాడు నీవు నేను ఈ కాలంలో ప్రథమ ఫలంగా ఉండాలంటే కావాల్సింది సత్యవాక్యం కావాలా. ఏది సత్యము? వాక్యమే సత్యము. మరియు ఈ వాక్యం ఎట్లా? ఆయా కాలానికి దేవుడిచ్చిన ఆయా వర్తమాన సత్యాలను బట్టే ప్రథమ ఫలం ఉత్పత్తి అయ్యేది. ఆ మాట మళ్ళీ చదవండి మొదటి నుంచి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండాలని సత్యవాక్యము వలన తన సంకల్పం ప్రకారమే కన్నాడయ్యా. యు ఆర్ సన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరు? నీ తండ్రి పేరేంటి? లార్డ్ జీసస్ క్రైస్ట్. నా తండ్రి నన్ను కన్నాడు, నన్ను ప్రథమ ఫలంగా పెట్టుకున్నాడు ఆయన. నీ కుటుంబంలో చిన్నోడో పెద్దోడో నాకు తెలియదు, కానీ దేవుడి సృష్టిలో మాత్రం పెద్దోడివే. నీవు జ్యేష్ఠత్వ హక్కు కలిగిన వాడవు, నీవు ప్రథమ ఫలంగా నిలబడ్డ వాడవు. ఆమేన్. అయితే నేను మీ అందరికీ ప్రారంభంలో నిర్గమకాండలో ఒక రూల్ చెప్పా. భూమి, పంట, ప్రథమ ఫలము మందిరంలోకి తీసుకురాబడాల. అయితే మొట్టమొదటి ప్రథమ ఫలం సిద్ధపడ్డది. ఎవరది? యేసుక్రీస్తు. రెండవ ప్రథమ ఫలం ఇప్పుడు తొందరలోనే బయటకు వెళ్ళబోతోంది, వధువు.
మూడవ ప్రతిఫలం కూడా తొందరలో ఉత్పత్తి అవుతుంది. దీన్ని కూడా ఆపలేడు. ఈ మూడింటిని కలిపి మందిరంలోకి తేవాలి. సార్లో ఇది దేవుడి యొక్క మహాప్రణాళిక. ఇక్కడ పేతురు వచ్చి అంటాడు, నీకొకటి మోషేకొకటి ఏలియాకొకటి కట్టమంటావా? అయ్యా, యేసుక్రీస్తు మొదటి ప్రథమ ఫలము, ఏలియా వధువుకి సాదృశ్యమైన రెండవ ప్రథమ ఫలము, మోషే 144,000 మంది మూడవ ప్రథమ ఫలానికి సాదృశ్యాలు. ఎస్ఆర్లో అక్కడ మనకు ఆకాశం ముందు 3 ప్రథమ ఫలాలు కనబడుతున్నాయి. ఒకటి మొట్టమొదటి ప్రథమ ఫలమైనటువంటి కుమారులందరిలో జ్యేష్ఠుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఏలియా ఆయన వధువుకి సాదృశ్యమైనటువంటి ప్రథమ ఫలంగా ఉన్నాడు. మోషే ఆయన కేవలం ఇజ్రాయేల్కి సంబంధించినోడే. సర్రో 144,000 మంది ప్రథమ ఫలానికి సదృశ్యమైన వాడు. ఈ 3 ప్రథమ ఫలాలకు దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నియమిస్తూ ఉంటే పేతురు అంటాడు, నీకోటి మోషేకోటి ఏలియాకోటి కడుదునా? అయ్యయ్యో పేతురు, ఈ ప్రథమ ఫలముల కోసం నువ్వు కట్టవలసిన పర్ణశాల ఇది కాదు, నేను ఒక ప్రత్యేకమైన పర్ణశాల కట్టుకుంటున్నా. ఈ 3 ప్రథమ ఫలాలు ఉండాల్సిన స్థలం ఇది కాదు, ఈ కొండ కాదు. ఏదయ్యా మరి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఈ 3 నివసించేటువంటి, ఈ 3 కలగలిపి ఈ 3 ప్రథమ ఫలాలు నివసించేటువంటి, ఎందుకంటే ప్రథమ ఫలం ఎక్కడికి తీసుకురాబడాలా? మందిరంలోనికి. చదవండి. అంతటా కొత్త భూమిని చూసి తిని గతించిపోయాను, సముద్రం ఇక లేదు. అయ్యా, ఈ 3 ప్రథమ ఫలములు నివసింపబోయేటువంటి పర్ణశాల ఏదో కాదు, ఆ కొత్త యెరూషలేమే. నేనేమో నూతన యెరూషలేం నిర్మించి దానిలో పెడదామంటే నువ్వు ఇక్కడ పర్ణశాల కడతా అంటావేంటి? ఏంది ఈడ పర్ణశాల కడతా అంటావేంటి? నేనేమో నీకు లోకంలో కాకుండా ప్రపంచంలో ఎక్కడ వెళ్ళేటువంటి అద్భుతమైన రీతిలో ఒక అతిపెద్ద పర్ణశాల ఇస్తాననుకుంటే ఈ భూమి మీద ఉండేటువంటి ఇలాంటి పర్ణశాల కోసం ఆశపడతారేంది మీరు? ఈ పర్ణశాల తాత్కాలికము. అయ్యా, మోర్తాడులో ఉన్న ఈ పర్ణశాల తాత్కాలికము. శాశ్వతమైన పర్ణశాల ఒకటి ఉన్నది. దేవుడు దాన్ని కడుతూ ఉన్నాడు. ఆ పర్ణశాల కోసం ప్రయాసపడదామా? నువ్వు నివసించే ఏ గృహం ఉన్నదో, నువ్వు కట్టుకోవాలనుకునే ఏ గృహం ఉన్నదో, నువ్వు ప్రయాసపడుతున్న ఏదైతే ఉన్నదో అదంతా కూడా పేతురు అడిగినట్టుగానే ఆ రూపాంతరం కొండ మీద పర్ణశాల లాంటిదే. అది నీ ఊహల్లోనే నిలబడుతుంది అది. కానీ నేను కోరుకుంటున్న పర్ణశాల, మన తండ్రి మన కోసం కట్టాలనుకున్న పర్ణశాల, ప్రథమ ఫలముల కోసం కేటాయించిన పర్ణశాల ఆ నూతన యెరూషలేమే. కానీ ఆశ్చర్యం విషయం ఏం తెలుసా? ఆ రూపాంతరం కొండ మీద కడతానన్నటువంటి ఆయనే అక్కడ ఉన్నటువంటి నూతన యెరూషలేములో కూడా కట్టేది కూడా ఆయనే. చదవండి, ఇంకా కొంత ముందుకు రండి. దేవుడి నివాసము. ప్రథమ ఫలములు అందరూ కలిసి ఏమవుతున్నారు? ఒక చోట నివాసం చేస్తున్నారు. పర్ణశాల అంటే ఏంటినయ్యా? నివాసం ఉండే స్థలము. ఒక నివాసం చేసే స్థలం వచ్చిందా? ఆయన వారితో ఎక్కడ కాపురం ఉంటారు అదే పర్ణశాల, ఎక్కడ నివాసం చేస్తారు అదే పర్ణశాల. దేవుడి నివాసము, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారాయనకు ప్రజలై ఉందురు, వారాయనకు ఆనందమానంద ఆనందమే ఆనంద. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్.
దేవుడు కోరుకొని వచ్చినటువంటి పర్ణశాల ఆయన ఒక్కడే ఉండాలని ఆశపడతలే. ఆయన ఒక్కడే ఉండి ఉండి ఆయనకు బోరు కొడుతుందయ్యా. 7వ పరిమాణంలో ఒక్కడే ఉండి ఉండి ఆయనకు ఉండాలనిపించట్లే. ఒకసారి ఆలోచించండి. నేను కొంతకాలం డ్యూటీకి వెళ్ళి 5-6 గంటలు ఉన్న తర్వాత ఇంటికి రాగానే పిల్లకాయని చూడగానే ఎక్కడ లేని ఆనందంతో చేసిన పని భారం అంతా కోల్పోయినట్టుగా ఒక్కసారి కన్నులన్నీ పెద్దగా చేసుకొని నవ్వుతూ వాళ్ళు ఒకసారి అత్తుకుంటాను చూడండి. ఎందుకని? నా ప్రథమ ఫలానికి నేను దూరంగా ఉన్నాను కాబట్టి. నా ప్రథమ ఫలం నాకు దగ్గర రాగా నాలో ఉత్పన్నమైన ఆనందం అది. సార్ 7వ పరిమాణంలో ఉన్నాడు ఆయన. ఇంకా మనతో అత్యంత సమీపంగా నివసించాలని ఆశపడుతున్నాడు ఆయన. ఆయనకు పర్ణశాల కావాలా? ఆ పర్ణశాల ఆయన ఒక్కడే ఉండాలని కోరుకోవట్లే. ఆ పర్ణశాలలో ఇజ్రాయేలులో ప్రథమ ఫలం కావాలి, అన్యజనులలో సృష్టి అంతట్లో ప్రథమ ఫలం కావాలి ఆయనకి. ఆ ప్రథమ ఫలంతో పాటు ఆయన ఏమైనాడు? ఆయన నివాసం చేయాలనుకుంటాడు, కాపురం ఉండాలనుకుంటున్నాడు. అయ్యా, ఆ సమయం చాలా దగ్గరగా ఉంది. నువ్వు అనుకునేంత దూరంలో కూడా లేదు. రేపటి దినాన ఎప్పుడో సస్తామో బతుకుతాం అనుకుని ఎల్ఐసీలు కట్టుకునేంత దూరం కూడా లేదు. అది అత్యంత సమీపముగా ఉన్నది. అది నేనైతే నా తండ్రితో పాటు కాపురం చేయడానికి ఆ పర్ణశాలలోకి వెళ్ళడానికి ఆశపడుతున్నాను. నువ్వు ఆశపడుతున్నావా? అక్కడ కేవలం ప్రథమ ఫలములు మాత్రమే నివసించే స్థలం అది. ఎవరెవరు? క్రీస్తు, వధువు, 1,40,000 మంది. బైబిల్ మొత్తంలో ఈ ముగ్గురే ప్రథమ ఫలాలు. ఈ ముగ్గురు మాత్రం నివసించే పర్ణశాల రూపాంతరపు కొండ మీద లేదు నాయన, నూతన యెరూషలేము అనే పట్టణంలో ఉన్నది. అక్కడ ఇంకొంచెం ముందు చదవండి, కంటిన్యూ చదవండి, ఇంకొంచెం ముగిచేద్దాం. వారాయన ప్రజలయ్యుందురు, వారికి తోడయ్యుండును. అసలు సిసలైన ఇమ్మానుయేలు అనే పదం నెరవేరు పక్కనే జరుగుద్ది. ప్రజలందరికీ నిజమైన తోడు ఆయనే. ఇమ్మానుయేలు అనే పదం యొక్క సంపూర్ణత అక్కడే ఉంటుంది. అక్కడ తర్వాత ప్రతి బాష్ప బిందువు. ఇప్పటిదాకా అయ్యా ఈ పర్ణశాలలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండే ప్రతి ఒక్కడికి, సద్భక్తి చేయాలన్న ప్రతి ఒక్కడికి బాష్ప బిందువులే వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. ఆ ప్రతి కన్నీరు ఒకరు తుడుస్తాడయ్యా. ఎట్లాగైతే ఒక్కొక్కసారి నా పిల్లోని ఆడు బాగా అల్లరి చేసి గొడవ కింద పడ్డప్పుడు వస్తాడు, నా తోడ మీద కూర్చోబెట్టుకుని మెల్లగా మన యొక్క పామ్ కదా, మన అరచేత్తో వాడి కన్నీళ్ళు ఎట్లా తుడుస్తామయ్యా? ఏడకు దాని ఎట్లా అంటావో ఖచ్చితంగా నీ తండ్రి నిన్ను అట్లాగే కళ్ళు తుడుస్తాడయ్యా. ఖచ్చితంగా మన ప్రతి బాష్ప బిందువు తుడిచేస్తాడు, ప్రతి కన్నీటిని తుడిచి ఓదారుస్తాడు ఆయన. ఇప్పుడు పడే కన్నీటి వెనకాల నువ్వు గుర్తుంచుకోవాల్సిన ఆదరణ మాట ఒకటే, నీ తండ్రి యొక్క ఆయన యొక్క కౌగిల్లో కూర్చున్న రోజు ఒకటి ఉన్నది. ఖచ్చితంగా కన్నీరు తుడుస్తాడు. తాత్కాలిక పర్ణశాలలో ఉన్నాం కాబట్టి ఇంకా మనకి ఇంకా నివాసం రాలే, దూరంగా నివాసం చేస్తూ ఉన్నాం. ఎట్లా అయితే ఫారెన్లో ఉన్న భర్తతో ఫోన్లో మాట్లాడిన భార్యలాగా ఉంది ఈ రోజున. కానీ ఒక రోజున అదే పర్ణశాలలో మనమందరం కలిసి నివాసం చేస్తాం. ఆయన లోగిట మనమందరం పిల్లల్లాగా ఆడుకుంటూ ఉంటే రే 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 అటాడకు అంటాడు ఆయన. ఆ రోజు కావాలయ్యా. ఆ దినాంజుల అనుకోకుండా దెబ్బ తగిలిందనుకో, ఆ జీవవృక్షపు ఆకులు తీసుకొచ్చి ఇదిగో ఇది నీకు స్వస్థత అని మనకిచ్చి కౌగిలిలో పెట్టుకొని ఈ ఏడవకరా నాన్న పాశుపు మీద తూడుతాడు ఆయన. ఆ దినాలు దగ్గరలోనే ఉన్నాయి. తర్వాత మరణమా? మరణానికి అవకాశం లేదు అది. ఎందుకంటే అక్కడ ఎవరుంటారయ్యా? ప్రథమ ఫలములు. మరణాన్నే జయించిన వాడే ప్రథమ ఫలములు. ఆ ప్రథమ ఫలములు మాత్రమే నివసించే చోట మరణానికి స్థానం ఎక్కడిది? మరణానికి స్థానం లేదు అక్కడ. దుఃఖమైనను వ్యాధనైనను ఇక ఉండదు. ఇక అలాంటి వాటికి అవకాశం లేనటువంటి పర్ణశాల అది. అయ్యా, ఈ పర్ణశాల దేవుడు సహోదరుడికి ఇచ్చాడు, ఇది ఆనందకరమే. కానీ ఈ పర్ణశాలలో దొరికేటువంటి విశ్రాంతి కన్నా, సమాధానం కన్నా, ఆదరణ కన్నా, ప్రేమ కన్నా, వాత్సల్యం కన్నా ఆ ప్రథమ ఫలములు నివసింపబోయేటువంటి ఆ పర్ణశాలలో దొరికే ఆదరణ గొప్పదయ్యా. ఆ ఆదరణ కావాలి నాకైతే. ఈ లోకంలో ఒక వ్యక్తి నా పక్క నిలబడి నాకు సహకరించి నిలబడకపోయినా పర్వాలేదు, కానీ అక్కడుండే ఆదరణ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను. ఆ పర్ణశాల ఎంతో అందమైనది. అంటే ఎల్ఈడి లైట్లు ఉంటాయా? కాదయ్యా. నెలలకు పెయింట్లు ఉంటాయా? కాదయ్యా. ప్రజలు చాలామంది ఎక్కువ మంది ఉంటారా? కాదయ్యా. కన్నీరు తుడిచే అభయహస్తం ఉంటుంది ఒకటి, వేదన బాధలు తీసేసేటువంటి నా తండ్రి హస్తం ఉంటుంది అక్కడ. తర్వాత అప్పుడు నాన్న
నీ పాత పర్ణశాల పక్కన పడి కొత్త పర్ణశాల వచ్చింది, ఇప్పుడు సమస్తం కొత్తదే. ఏమంటున్నాడు ఆయన? సమస్తము కొత్తదిగా చేసేసా నేను. ఆమేన్. తర్వాత చేయుచున్నానని చెప్పాను. ఈ మాటలు అయ్యా, నమ్మకాన్ని చెడినప్పుడల్లా ఈ మాటలు జ్ఞాపకం చేసుకో. నమ్మకం చెడిందా? ఎక్కడ ధైర్యం కోల్పోయావా? ఒక్కసారి ఆ ప్రకటన కింద 21 అధ్యాయం చూడు. నువ్వు పొందుకోబోవడానికి నీకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలు ఉన్నాయి దాంట్లో. నాన్న నేను మొత్తం సమస్తం కొత్తగా చేస్తా ఉన్నా, నీకు వస్తున్న ఈ బాధ వేదన ఏది ఉండకుండా చేస్తా. ఇక్కడ కేవలం ప్రథమ ఫలములు నివసించే స్థలం రా, మరణం కూడా లేదు నాన్న. నువ్వు భయపడాల్సింది కూడా ఏది లేదు ఇక్కడ. ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి. నమ్మడానికి ఆ నిజమైన మాటలే మనకు కావాలా? ఈ రోజున ఈ లోకంలో ఉండేటువంటి ఒక యజమాని ఉంటాడు. అయ్యా మా ఇంట్లో ఉండండి, రెంట్కున్నాను అంటాడు. నచ్చపోతే మన బయటకు పంపించేస్తాడు. మా దగ్గర పని చేయ అంటాడు, నచ్చపోతే గెంటేస్తాడు. ఇప్పుడు మీకు విషయం చెప్పరా, మనం ఎవరి దగ్గర పని చేస్తున్నామో వాడు చచ్చాడు అనుకో, ఉద్యోగం ఎగిరిపోద్ది. ఎస్ఆర్నో? పోనీ పని చేస్తున్నా మనమే చచ్చామనుకో, అన్నీ ఎగిరిపోతాయి. కరెక్టేనా? కానీ ఎన్నటికీ కాలం అనే పరిమాణంతో సంబంధం లేకుండా నిత్యము నిలిచేటువంటి నిత్యత్వంలో ఉండే దేవుడి యొక్క మాటలు నమ్మకములు నిజములయ్యా. ఆ మాటలు మనకు ఆదరణ. మనుష్యుడి మాటలు ఆదరణ లేదు, కానీ నా మాటలు నిజము నమ్మకమై ఉన్నవి, దీనిని నమ్ము, సమస్త నూతనంగా చేస్తానంటాడు ఆయన. తర్వాత మళ్ళీ చదవాలా? సర్వాధికారి అయ్యా, భూమి, పంట, ప్రథమ ఫలము ఎక్కడికి తేబడాలా? దేవాలయంలోకి తేబడాలా. క్రీస్తు అనే ప్రథమ ఫలము దేవాలయంలో కూర్చుంటాడు. వధువు అనే ప్రథమ ఫలము కుడి పక్కన కూర్చుంటుంది. 144,000 మంది ప్రతిఫలం చుట్టూ కాపలా కాస్తుంది. ఈ 3 దేవాలయంలోనికే తేబడాల. ఆ దేవాలయమే నీ నా పర్ణశాల. అయ్యా, ఆ పర్ణశాల బట్టి ఆనందంగా ఉన్నావా? ప్రథమ ఫలములు మాత్రమే నివసించే పర్ణశాల అది. దాని బయట వేరే ప్రజలు ఉంటారు, కానీ ఆ మందిరంలో ఉన్నది ప్రథమ ఫలములే. బైబిల్లో ఉన్న ఏకైక 3 ప్రథమ ఫలములు, అవి మాత్రమే నివసించే పర్ణశాల. బయట నివసిస్తారు మత్తయి 25 ప్రకారంగా మేలు చేసిన వాళ్ళు, కానీ మందిరంలో ఉండేది వీళ్ళే. ఈ ప్రథమ ఫలములే ఉంటాయి అక్కడ. తర్వాత ఇంకో చదివాడే ఏంటండి? సూర్యుడును చంద్రుడు అక్కర్లేని పట్టణమా? సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు, సూర్యుడు లేని చంద్రుడు లేని ఆ దివ్య నగరిలో కాంతులను నా యేసయ్యా, ఆ దివ్య నగరిలో కాంతులను ప్రైజ్ ది లార్డ్. ఈ పర్ణశాలలో వెలుగు అవసరము, లైట్లు పెట్టుకోవాల్సిందే. ఈ పర్ణశాలలో సూర్యుడు అవసరము. పేతురు కడదాం అనుకున్న పర్ణశాలలో కూడా వెలుగు అవసరమేనయ్యా. ఆడ కూడా దీపాలు పెట్టాల్సిందే, సూర్యుడు కావాల్సిందే. కానీ దేవుడేమో ఇవేవీ లేని పర్ణశాల కట్టాలనుకుంటున్నాడు. ఏది? సూర్యుడు లేని పర్ణశాల, చంద్రుడు లేని పర్ణశాల, వ్యాధి లేని పర్ణశాల, బాధ లేని పర్ణశాల, మరణం లేని పర్ణశాల. అందుకే ఆ రోజున దేవుడు పేతురు మాట్లాడిన మాటకి సమాధానం ఇయ్యలే. పేతురు అడుగుతాడు, మాట్లాడుతున్నాడు, ప్రభువా నీకోటి మోసకోటి ఏలేకోటి మందిరం కడతామయ్యా, పర్ణశాల కడదాము. పక్కనుండు, ఇది నా ప్రణాళికలో లేదు.
ఇది కాదు నా ప్రణాళిక. నా ప్రణాళిక, నా ఆలోచన నీ ఆలోచనల కంటే ఉన్నతమైనది, నీ తలంపుల కంటే ఉన్నతమైనది, నువ్వు కడదామనుకున్న పర్ణశాల కంటే ఉన్నతమైన పర్ణశాల అది. అందుకే దేవుడు ఏం మాట్లాడలే. ఎవరన్నా నీకు అర్థం కాలే, ఇక్కడ నువ్వు ముగ్గురు కనబడ్డారు అనుకుంటున్నావు. వీళ్ళు ముగ్గురు ఎవరు అనుకుంటున్నావు? ప్రథమ ఫలములు. ఈ ముగ్గురం, నేను, మోషే, ఏలియాలు ప్రథమ ఫలములను సూచించేటువంటి సాదృశ్యాలుగా నిలబడ్డాం ఇక్కడ. అందరం కూడా కలిసి నివసించబోయే స్థలం ఒకటి ఉంది నాన్న. మరి అప్పుడు పేతురు, మరి మా సంగతి ఎందుకు ప్రభువా? మా సంగతి ఏంటిది? 12 ఎరకల ఎడ్లు, 24 పెద్దల్లో పెద్దవయ్యా నువ్వు. ఎసారో నీ స్థానం నీదే, నథింగ్ టు వర్రీ. నీకు కూడా అదే పర్ణశాల. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకొంచెం ముందుకు చదవండి, చివరి భాగమా చదవండి, అదే చదవండి. అక్కరలేదు. ఎస్, గొర్రె పిల్లయే దానికి దీపము, జనులు దాని వెలుగునందు సంచరించుదురు. దాని మహిమలోనికి దాని భూరాజులందరూ కూడా మహిమను తీసుకొస్తా ఉంటారు. వేయబడవు. ఎస్, గాని ప్రవేశింపడు. తర్వాత కంటిన్యూషన్. జీవజలముల నది 21వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. ఎత్తైన గొప్ప ప్రాకారమును. అయ్యో, ఈ 12 గుమ్మాలు ఏంటి? 12 గుమ్మాలు? 12 మంది అపోస్తులులా? ఇదేంటిది? పర్ణశాలే. ఆ పర్ణశాలకి ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు. పేతురేమో మనం అని చెప్పేసి మీరు ముగ్గురు మేము ముగ్గురం అన్నాడు. కానీ దేవుడేమో తాను కట్టాలనుకున్న పర్ణశాలకి మిగిలిన మొత్తం 12 మంది అపోస్తుల చేత కట్టబడిన పర్ణశాల ఉంచాలని కోరుకుంటున్నాడు. అందరి చేత నిర్మాణమైన పర్ణశాల కావాలన్నాడు ఆయన. అప్పుడు కట్టాలనుకున్నది అపోస్తులే, ఇప్పుడు కట్టింది అపోస్తులే. కానీ అప్పుడు ఒక్కడు కడతానన్నాడు, ఇప్పుడు 12 మంది చేత కట్టించాడు ఆయన. ఆ పర్ణశాల కట్టాల్సిన అపోస్తులే, ఆ పర్ణశాలలోనికి మార్గాల అపోస్తులే, ఆ పునాది మీద కట్టబడినటువంటి ఏలియా వర్తమానాలే మనల్ని ప్రథమ ఫలములుగా నిలబెట్టేది. అయ్యా, మీరున్న పర్ణశాలలో లైట్లు అవసరం, వెలుతురు అవసరం, చాలా అవసరం. కానీ తండ్రి మన కోసం నియమించాలనుకున్న ప్రథమ ఫలములుగా ఉన్నటువంటి మనకు కేటాయించిన పర్ణశాలలో ఇవేవి అక్కర్లేదు. ఆ పర్ణశాల కోసం మీరందరూ ఆసక్తి కలిగి ఉన్నారా? మన జీవిత గమ్యమా పర్ణశాల. మన ప్రతి ఆలోచనలో మనకు నెమ్మదిని, ఆదరణ కలగజేసి అదే పర్ణశాల. ఆ పర్ణశాలకు రావాల్సింది తెలుసా? సత్యవాక్యమే ఆ పర్ణశాలకు మార్గమయ్యున్నది. ఆ సత్యవాక్యంలో నిలబడండి. ఆ పర్ణశాలలో మనమందరం కలిసి నివసించబోతున్నాము. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంగము, వరుని వలే పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. వరుని వలే పరిపూర్ణ సౌందర్యముతో ధరించుకున్నది. అయ్యా జాగ్రత్త, అక్కడ ఏముంటాయి తెలుసా? ఆ పాటలు చక్కగా పాడతాడు. కళ్యాణ రాగాలు, ఆత్మీయ క్షేమాలు తలపోయుచునే. హే కళ్యాణ రాగాలు, ఆత్మీయ క్షేమాలు తలపోయుచునే. రాజాది రాజుతో లయము కాని రాజ్య
రాజ్యములో ప్రవేశింతునే నిర్మలమైన వస్త్రధారిణే. అయ్యా, లయము కాని రాజ్యములో నిర్మలమైన వస్త్రధారిణే. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అన్ని కూడా కళ్యాణ రాగాలు, కమని ఆత్మీయ క్షేమాలే ఉంటాయా. ఎందుకంటే వివాహమైనటువంటి ఇరువురు కూడా కళ్యాణ రాగాలే పాడతారు, ఆత్మీయమైన క్షేమాలు చూసుకుంటారు. ఆ పర్ణశాల ఎంతో గొప్పదయ్యా. ఈ లోకంలో ముడిపడిపోబాక, ఈ లోకంలో ఉన్న ఏ విషయంతో కూడా నిన్ను నువ్వు బాగా బంధించుకోబాక. ఈ లోకంలో ఉండే పర్ణశాలలు శాశ్వతమైనవి కావు. ఆ పరలోకపు పర్ణశాల మాత్రమే నీకు నాకు నిజమైనది, నమ్మకము కలిగినటువంటిది, ఆదరణ కలగజేసేది. ఆ పర్ణశాల కోసం మనందరూ ఎదురు చూద్దామా? దేవుడు ఈ పర్ణశాలను కూడా తాత్కాలికమైన దీన్ని కూడా ఆశీర్వదించలాగిన మనందరం కూడా కలిసి ఏకమించి ప్రార్థన చేద్దామా? ఆమేన్. స్తోత్రములు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన మధ్యలో ఉన్న సహోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ప్రియ పరలోక దేవా, మీకు ఉచితమైన ప్రేమ నోటిపై ఉచితమైన కృపను బట్టి మరొకసారి నాయనా దేవా, మీ యొక్క నామములో మమ్మల్ని ప్రభా ఇక్కడ చేర్చిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మమ్మల్ని అందరినీ ప్రభా సజీవ గుంపులో ఉంచి మంచి ఆరోగ్యం ఇచ్చా దేవా, నాయన మీకు స్తోత్ర వందనాలు. మీలో ప్రభా ఆనందించుటకు పరిశుద్ధుడా దేవా, మీకు వాక్యములో ప్రభా పరవశించుటకు తండ్రి నాయన, మీకు తండ్రి నాయన పరిశుద్ధుడా, మాకు ఆత్మలకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును ప్రభా మేము పొందుకున్నటకు మరొక సమయం ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఆశ్రయం ఇచ్చిన గృహాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు పరిశుద్ధుడా. నా తండ్రి, నా ప్రియ సహోదరుడు ఎలీషా బ్రదర్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ గృహంలో ప్రభా ఎందు నిమిత్తము నాయన ప్రభు ఆయన ఈ యొక్క గృహ కూడికను ఏర్పాటు చేసుకున్న మాకు తెలియదు కానీ నాయన, ప్రతి ఒక్కరితోనైనా ప్రతి ఒక్క హృదయమును ప్రభు అంతరంగం పరిశోధించే దేవుడు మీరే ప్రభు. ఆశకుని ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అంటున్నారు. ఈ గృహంలో ప్రభు ఏదైతే వారి అక్కర అవసరత కోరి ఉంటున్నారో ప్రభా ఎందు నిమిత్తం ప్రభా తను ఇక్కడ ఏర్పరచుకున్నారో సమస్తం ఎరిగిన దేవుడు కనుక వారి యొక్క హృదయ వాంఛను మీరు తీర్చమని ప్రార్థిస్తాం తండ్రి. ప్రేమగల దేవా యేసయ్య తండ్రి, మీరు తండ్రి మీ ప్రభా పర్ణశాలల గురించి ఓ ప్రథమ ఫలమును మీరు మాట్లాడిన దేవుడు అంటున్నారు తండ్రి. యేసయ్య మీకే స్తోత్రాలు వందనాలు. మీరే తండ్రి మృతులలో నుండి ప్రప్రథమంగా నాయన, ప్రథమ ఫలముగా నాయన ఆ మరణపు ముళ్ళని విరిచి ప్రథముడుగా ప్రభు మీరు లేచినటువంటి గొప్ప దేవుడు అంటున్నారు. మరణపు ముళ్ళని విరిచినటువంటి దేవుడు అంటున్నారు. పరిశుద్ధుడా, నా దేవానికి రెండవదిగా ప్రభువా నేను మీకు భార్యగా ఉండుటకు నా తండ్రి మీకు రక్తములో మమ్మల్ని కడిగి వేసుకొని మమ్మల్ని శుద్ధీకరించి దేవా యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రాలు వందనాలు. మీకు స్వాస్థ్యముగా మీకు ప్రథమ ఫలముగా మమ్మల్ని మీకు లెక్కలే స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం. మూడవ ప్రథమ ఫలముగా తండ్రి ఆ ఇశ్రాయేలులో కొంత భాగమును 1,44,000 మంది ప్రభువా మీరు తండ్రి. నిజముగా ప్రభువా మీకు ప్రేమ చేత మీ కృప చేతనే ఆదిలోనే ప్రభు మమ్మల్ని ఏర్పరచుకున్న కృప చేతనే మమ్మల్ని రక్షించినట్లు దేవుడు ప్రభువా మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు. మేము ఈ లోకంలో ఉన్న దానికి దేని గురించి ప్రభు మేము చింతించకున్నట్లు నిజంగా ప్రభువా ఆ నూతన యెరూషలేములో ప్రభు మేము నివసించుటకు ఇంత మంచి భాగ్యమును మాకు ఇచ్చిన దేవుడు ప్రేమల దేవా. మీకు వర్తమానం మీకు గడి యొక్క వర్తమానం ద్వారా మమ్మల్ని తండ్రి సిద్ధపరిచిన దేవుడు మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా మా యొక్క కన్నుల బాష్ప బిందువులు తుడిచే దేవుడు నువ్వు అక్కడ దుఃఖమైన ప్రభువా వేదనను ఉన్నదర్శలు ఇచ్చిన దేవుడు నా తండ్రి. నా యేసుక్రీస్తు రాజా మీకే స్తోత్రం వందనాలు. ఈ అపోస్తులు వేసినట్టు నాయన గుమ్మంలో గుండా ప్రభువా యొక్క పునాది మీద మమ్మల్ని కట్టుచున్న దేవుడు తండ్రి మీకు స్తోత్రం వందనాలు. దేవా సర్వోన్నతుడ ఆ ప్రభా 24 పెద్దల మధ్యన నాయన ఓ ప్రభా నా యేసుక్రీస్తు రాజా పరిశుద్ధుడా నా తండ్రి వారిని ప్రభా 12 మంది గోత్రికులు నాయన ఇదిగో తండ్రి 12 మంది శిష్యులను మా తండ్రి అవును ప్రభా అక్కడ మేము చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా ప్రేమ మేడ కరుణ మేడ కృపా మేడ మేము ఇహలోక సంబంధమైన దాని గురించి ప్రభా ఇదిగో తండ్రి భూలోకంలో ఈ పర్ణశాల గురించి ప్రభా మేము చింతించకున్నట్లు సహాయం ఓ ప్రభా తండ్రి
ఏదైతే ప్రథమ ఫలంగా ప్రప్రథమంగా మాకు ఏదైతే ఇచ్చి ఉంటున్నారో అది ఉద్యోగమైనను ప్రభువా, ఇదిగో నాయన కుమారుడైనను కుమార్తెలైన ప్రభా నాయన తండ్రి, సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త, అది మా ప్రభా మేము చేసినట్టు నాయన ప్రభా పంట పొలంలోనే తండ్రి ప్రతిదీ ప్రథమ ఫలం ఏదైనప్పటికీ ప్రభా అది మీ కొరకు వెచ్చించుకోవడానికి సహాయం తెచ్చేయండి నా తండ్రి. జీవంలో ప్రభా అది ప్రతిదీ ప్రభా తండ్రి ఈ భూలోకంలో విడిచిపెట్టదే ఇంటున్నది నాయన, మీకు స్తోత్రం వందనాలు. కానీ మమ్మల్ని నాయన మీ ప్రథమ ఫలముగా ఎంచుకొని నాయన మీకు మందిరముగా ప్రభా మనుషున్న విధానం బట్టి మీకు స్తోత్రములు వందనాలు ప్రభా. మీరు నాలో నివసించే దేవుడు అంటున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ఈ కుటుంబానికి గృహాన్ని కూడా మేస్తాం తండ్రి. జీవంలో ప్రభా జీవాధిపతి ఆ ప్రథమ ఫలముగా ప్రభా వీరిని కూడా ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రం తండ్రి. యేసుక్రీస్తు రాజా గృహంలో ప్రభా శాంతిని సమాధానము దయచేయండి. ఈ గృహంలో సమాధానకర్తలు ఉందరుగాక ఆయన సహాయం దయచేయండి, కృప చూపండి నా తండ్రి. నాయన మీకే స్తోత్ర వందనాలు. ఎల్లప్పుడూ ప్రభా మీకు మాత్రమే నాయన ప్రప్రథమగా ప్రభా మీకు ప్రభా తండ్రి నాయన మీకు కార్యములకు ప్రభా ఇదిగో మీకు తండ్రి పరిశుద్ధుల పరిచర్యలో ప్రథమ ఫలం కూడా వీళ్ళు వాడబడినట్టు సహాయం తెచ్చి కృప చూపని నడిపించని సహాయం తెచ్చి ఇక్కడ ఉన్న పరిశుద్ధులందరినీ మీ హస్తంలోకి అప్పగించున్నాను ప్రభా. మా అందరికీ ప్రభా తండ్రి నాకు తండ్రి ఇంత మంచి భాగ్యం ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఇంకానూ ప్రభా తండ్రి మేము తండ్రి మీలో ఫలించినట్లు సహాయము దయచేయము. ఆ ఫలముకు తండ్రి నాయన ఫలముకు తగ్గట్లుగా ప్రభా మేము జీవించినట్లు మా యొక్క జీవితంలన్నిటినీ ప్రభా మా తండ్రి నాయన తండ్రి మీ అందు ప్రభా కట్టుకున్నట్లు సహాయము దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. స్వల్పకాలమే ఈ లోక జీవితం, భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, భవ్య జీవితం మహిళను దాటే మజిలీలు దాటే పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా కృపామయుడా మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభువా పేతురు ఆ పర్ణశాలను కట్టుటను గురించి మాట్లాడి ఉండగా నువ్వు ఏమీ సమాధానం చెప్పకపోవడం వెనకాల మర్మం మాకు తెలుసు నాయన. ఆ నీవు మా కోసము నిజంగానే నిర్మించుచున్నటువంటి ఆ పర్ణశాల ఏమైనదో దానిలో ఎవరెవరు ఉండబోతున్నారో ప్రభువా ఇదివరకే నువ్వు బయలుకెళ్ళ చేసిన దేవుడు అయి ఉన్నావు నాయన. ప్రభువా మా కోసం నిర్మించుచున్నటువంటి ఆ యొక్క పట్టణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ప్రథమ ఫలములన్నీ కూడా మందిరములోనికే తేబడవలసినవై ఉన్నవి ఆయన. జ్యేష్ఠుల సహోదరులందరిలో నీవే ప్రథమ ఫలము ప్రభువా. నీ తర్వాత ప్రథమ ఫలముగా నేను అన్ని జనుల్లో చూస్తున్న మేమును ఇశ్రాయేలులో చూస్తున్న 144,000 మందును అందరూ కూడా ఒకే చోట మందిరంలో నివసించవలసిన వారమై ఉన్నాము. ఆ పర్ణశాల కోసం మేమందరం ఎదురు చూస్తున్నాము నాయన. నీ ప్రేమైన పిల్లలకు ఆ ఆదరణయు ఆ నమ్మకమును ఆ నిజమును ప్రభు వీరు ఎరుగులాగా సహాయం చేయొచ్చు. అంతేకాకుండా ఈ పర్ణశాలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. కుమారుడు ఎలీషా గారిని మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ కుటుంబాన్ని బట్టి ఈ గృహాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. నూతనంగా ప్రభా దీనుడికి వచ్చి ఉండగా నీ కుమారుడు యొక్క జీవనానికి జీవనోపాధికి సమస్తాన్ని కూడా అనుకూలమైన స్థలంగా ఇది ఉండేలాగా కృప చూపండి. అంతేకాకుండా వారి యొక్క కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి ఇర్ఫానాను రిజ్వానా సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమును శక్తిని బలాన్ని దయచేయండి. నీ రక్షణ భాగ్యం కూడా అనుగ్రహించండి నాయన. అంతేకాకుండా
కూడా ప్రభువా ఈ కుటుంబం అంతటిని కూడా ప్రభువా నీ యొక్క దగ్గర హస్తాలకు అప్పచెప్తా ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ స్థలం అంతయు పరిశుద్ధపరచబడును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ స్థలం చుట్టూ నీ యొక్క రక్తం అనే కంచెను వేయండి నాయన. ఏ దురాత్మ యుధాని శక్తి దీని చుట్టూ ప్రభువా నాయన దీని దరిదాపుల్లో కూడా రాకుండా ఉండలాగునా నీ కృపలో కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తా ఉన్నాము. దోషములని తీసివేయండి నాయన. ఈ కుటుంబానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శాంతి సమాధానము కలుగును గాక. ఈ కుటుంబంలో సమాధాన కర్తలుందురు గాక. నీవే కాచి కాబట్టి భద్రపరచమని సహోదరుల వ్యాపారమును చేతి పనులను నాయన రాకపోకలు అన్నిటిలో కూడా నీవే తోడుకొని కృప చూపించమని ప్రయాసముతో ప్రయాణం చేసినటువంటి ప్రభువా ఈ ప్రియమైన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. వీరందరూ కూడా ఆ నిజమైనటువంటి ప్రథమ ఫలముల కోసమే నియమించబడినటువంటి ఆ పర్ణశాల కోసం ఎదురు చూస్తున్నారు నాయన. వీరికి ఆదరణను నిరీక్షణను అనుగ్రహించండి నాయన. ఇంకొంతకాలం ఓర్చుకోవలసినటువంటి శ్రమలలో నుంచి వీరికి ఆదరణ దయచేయండి ప్రభువా. బలముని చేకూర్చమని ఆయన మేమందరం కూడా నీ ముఖ దర్శనం కోసం నీతో పాటు కలిసి నివసించడానికి ఆశపడుతున్నటువంటి ఆ గడి అతి సమీపం అవుతుందన్న విషయం మేము చూస్తున్నాం నాయన. ఆసక్తి కలిగి నిజంగా నీ యందు భయభక్తులతో యెహోవా యందు భయభక్తులతో ప్రభు ఈ కార్యాన్ని మేము ముందుకు కొనసాగించే భాగ్యం దయచేయమని జరగనై ఉన్న ప్రేమ విధులో కూడా మీరు తోడుగా ఉండమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Amen. Praise the Lord. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి ముఖ్యంగా దేవుడి కుటుంబాన్ని నివసిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. God bless you.